Good morning, everyone. Karthikeya IAS Academy is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis and for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. సో ఆల్రెడీ మనం ఈ టాపిక్ నిన్న మాట్లాడుకున్నామా, బట్ డ్యూ టు టైం కన్స్ట్రెంట్ ఏంటంటే నేను చాలా గ్లిమ్స్ గా చెప్పాను. సో వింటర్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి 2 బిల్స్ అనేది పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రిగార్డింగ్ టు రెగ్యులేట్ క్రిప్టో కరెన్సీస్. సో క్రిప్టో కరెన్సీస్ ని కూడా రెగ్యులేట్ చేయడానికి, అంటే మేబీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ ని బ్యాన్ చేసి ఒక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రపోజ్ చేస్తుందా అండ్ దాని గురించి ఏంటంటే డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ సెకండ్ ఏంటంటే రిగార్డింగ్ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీని, సో దీనికి సంబంధించిన క్లినిక్స్ కానీ బ్యాంక్స్ కానీ ఏంటంటే రెగ్యులేట్ చేయడానికి ఒక సెకండ్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఆల్రెడీ నేను క్రిప్టో కరెన్సీస్ గురించి మాట్లాడాను అండ్ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి కూడా నేను మాట్లాడాను. సో ప్రెసెంట్ మనం ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓవరాల్ గా మనం కాంప్రహెన్సివ్ గా ఈ రోజు చూద్దామమ్మా. అండ్ మోర్ ఓవర్ నేను క్రిప్టో కరెన్సీస్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రిలీజ్ అనేది నేను ఆన్ థర్స్డే రిలీజ్ చేస్తున్నాను. ఓకే, సో ఆన్ థర్స్డే యూ విల్ హ్యావ్ ఎ డీటెయిల్ వీడియో రిగార్డింగ్ క్రిప్టో కరెన్సీస్. అది ఎకానమీ మీద ఎలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, ఎందుకు గవర్నమెంట్స్ అనేవి భయపడుతున్నాయి, దీనికి వే ఫార్వర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఐ విల్ రిలీజ్ దట్ వీడియో ఆన్ థర్స్డే. ఓకే, సో ఆ బిల్లో ఏంటంటే మనం కంప్లీట్ గా థర్స్డే నేను కంప్లీట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ప్రెసెంట్ ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి కంప్లీట్ అనాలిసిస్ అనేది ఈ రోజు కాంప్రహెన్సివ్ గా మనం చూద్దాం. సీ హియర్, అసలు ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఓకే, సో పేరులోనే ఉంది. సి హియర్, అసిస్ట్ చేస్తున్నారంట. దేన్ని అసిస్ట్ చేస్తున్నారు? రీప్రొడక్షన్. ఓకే, రీప్రొడక్టివ్ క్యాపబిలిటీకి అసిస్ట్ చేస్తారు. ఎలా అసిస్ట్ చేస్తున్నారు? త్రూ టెక్నాలజీని యూజ్ చేస్తూ రీప్రొడక్టివ్ కెపాసిటీని ఏంటంటే అసిస్ట్ చేస్తున్నారు. ఓకే, సి హియర్, ఎలా అసిస్ట్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? ఓకే, సి హియర్, ఒక సినారియో తీసుకుందామా. ఒక మేల్ పర్సన్ ఉన్నారు, ఒక ఫీమేల్ పర్సన్ ఉన్నారు. ఓకే, సో మేల్ యొక్క స్పర్మ్ అండ్ ఫీమేల్ యొక్క ఎగ్ ఆర్ oocyte, సో ఈ రెండు ఏంటంటే ఇంటరాక్ట్ అయితేనే ఓకే ఫర్టిలైజేషన్ జరిగి ఫైనల్లీ ఎంబ్రియో అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకే, లేటర్ ఇట్ ఈస్ ద యాక్చువల్లీ ఫస్ట్ సెల్. ఓకే, సో దీని తర్వాత ఒక అడల్ట్ లైక్ ఒక బేబీ అనేది ఆఫ్టర్ 9 months అనేది ఒక ఉమెన్ రీప్రొడ్యూస్ చేయగలరు. యాక్చువల్ గా ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎంబ్రియో, ఈస్ నథింగ్ బట్ ద బిగినింగ్ ఆఫ్ ద లైఫ్. ఇది ఆల్రెడీ అందరికీ బేసిక్స్ తెలుసు. ఓకే, సో హియర్ ఇక్కడ మనం తీసుకున్న సినారియాలో డిఫరెంట్ కండిషన్స్ తీసుకుందాం. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ప్రీవియస్ ఇయర్స్, ఇంతకు ముందు. ఇప్పుడు మనకి పిల్లలు పుట్టట్లేదు అనే ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం 20 years అండ్ 2-3 decades నుంచి ఎక్కువగా చూస్తున్నాం. అంతకుముందు ఆ ప్రాబ్లం అనేది ఉండేది కాదు. ఓకే, సో బై నేచురల్ ఫినామినన్ ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 members 15 members వరకు ఏంటంటే ఒక ఉమెన్ రీప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీ అనేది ఉండేది. బట్ మేబీ మనం ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అవ్వచ్చు, ఓకే, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏమైనా ఓకే డేస్ అనేవి మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న మేజర్ గా ఉమెన్ ఏంటంటే వాళ్ళ యొక్క రీప్రొడ్యూసివ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఫర్ మెన్ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం, ఓకే, అంత లైక్ క్వాలిటీ అనేది ఉండకపోవడం అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫర్టిలైజేషన్, ఒక బేబీని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఆ కంప్లీట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఇన్ మ్యాన్ అండ్ ఉమెన్, ఆ క్వాలిటీ ఉండట్లేదు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే oocytes ఆర్ స్పర్మ్స్ లో మోర్ ఓవర్ ఎంత క్వాంటిటీ అయితే ఉండాలో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ కి అంత క్వాంటిటీ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ అనేది చేయట్లేదు. డ్యూ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేసి చెప్పొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. ఓకే, వాళ్ళ యొక్క తీసుకునే
ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. చాలా ఫ్యాక్టర్స్ అనేవి అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో, అందుకే మనకి 10 ఆర్ 20 ఇయర్స్ డికేడ్ బ్యాక్ ఓకే. 2, 3 డికేడ్స్ కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో, ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు మనం సొల్యూషన్స్ కూడా మనం ఇన్వెంట్ చేసుకుంటూ వచ్చాం. అందుకే మనం వీటికి ఆర్టిఫిషియల్‌గా ఓకే. టెక్నాలజీ ప్రాసెస్‌లో ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ ఓకే. తనకేదైనా ప్రాబ్లమ్ ఉంటే, ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేస్తూ తను బేబీస్‌ని ఎలా ప్రొడ్యూస్ చేయగలదు. ఒకవేళ మెన్‌కి ప్రాబ్లమ్ ఉంటే, ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేస్తూ వాళ్ళ బేబీస్‌ని ఎలా ప్రొడ్యూస్ చేసుకోగలరు. ఓకే. వాళ్ళకి జనరేషన్స్ అనేవి ఎలా డెవలప్ చేసుకోరు. సో, ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతున్న కొద్దీ, సో, దానికి తగ్గ న్యూ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కూడా కనుక్కోవడం జరుగుతుంది. అలా వచ్చిన టెక్నాలజీయే మనకి ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్. ఫస్ట్ కండిషన్ ఆల్రెడీ మనం మాట్లాడాం. ఒక మేల్ పర్సన్ స్పెర్మ్ ప్రొడ్యూస్ చేసి ఫీమేల్ పర్సన్ ఏంటంటే ఎగ్ ఆర్ oocyte ప్రొడ్యూస్ చేస్తారు. హెల్తీ కండిషన్స్‌లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతే ఏంటంటే ఓకే. సారీ ఇక్కడ నార్మల్‌గా సపోర్టివ్ కేసెస్‌లో ఓకే. ఫెర్టిలైజేషన్‌కి ఏంటంటే సపోర్టివ్ కండిషన్స్ ఫేవరబుల్‌గా ఉండేటప్పుడు ఏంటంటే ఒక ఎంబ్రియో అనేది ఫెర్టిలైజేషన్ జరిగి మనకి ఎంబ్రియో అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో, ఆఫ్టర్ 9 మంత్స్ మనకి బేబీ అనేది బయటకొస్తుంది. ఓకే. ఇది నార్మల్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ చెప్తాను చూడండమ్మా. ఆ పర్సన్ స్పెర్మ్ రిలీజ్ చేస్తున్నారు అండ్ ఆ వుమెన్ కూడా ఎగ్ రిలీజ్ చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళకేంటంటే ఎంబ్రియో ఫార్మేషన్ ఓకే. ఫెర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో ఫార్మేషన్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? దే డోంట్ నో రీజన్స్. వాళ్ళ స్పెర్మ్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బావుంటుంది. ఎగ్ కూడా క్వాలిటీ, క్వాంటిటీ డ్యూ టు సర్టెన్ రీజన్స్. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఓకే. ల్యాబ్స్‌లో ఓకే. ల్యాబ్స్‌లో ఈ పర్సన్ యొక్క స్పెర్మ్‌ని ఆ వుమెన్ యొక్క ఎగ్‌ని ఓకే. ఇన్ విట్రో అంటే ల్యాబ్స్‌లో అన్నమాట. అంటే యాక్చువల్‌గా ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? వుమెన్ యొక్క యాక్చువల్‌గా తన యొక్క గర్భంలో జరగాలి. సో, అలా కాకుండా అంటే ఆ కండిషన్స్ ఫేవరబుల్‌గా వుమెన్‌కి లేనప్పుడు సో, అది ల్యాబ్ ప్రాసెస్‌లో ఏంటంటే ఆ పర్టిక్యులర్ వాళ్ళ హస్బాండ్ నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేసి ఆ వుమెన్ నుంచి ఎగ్స్ కంటే సో, ల్యాబ్‌లో ఆ ఫేవరబుల్ కండిషన్స్‌ని క్రియేట్ చేసి ఇక్కడ ఎంబ్రియో ఫార్మేషన్ అనేది చేస్తారు. ఈ ఎంబ్రియో ఎప్పుడైతే ఫార్మ్ అయ్యిందో అప్పుడు ఒకవేళ ఆ మదర్‌కి ఏంటంటే తను ఆ ఎంబ్రియోని క్యారీ చేసే కేపబిలిటీ ఉంటే ఓకే. ఆ ఫేవరబుల్ కండిషన్స్ ఎన్హాన్స్ అయితే ఏంటంటే, ఆ వుమెన్‌లో ఏంటంటే ఎంబ్రియో అంటే చాలా మందికి ఎంబ్రియో ఫార్మేషన్ జరగదు. చాలా ఇయర్స్ అయిపోయినా ప్రాబ్లమ్స్ ఏంటో తెలీదు. స్పెర్మ్ రిలీజ్ అవుతే ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఎంబ్రియో ఫార్మేషన్ అనేది జరగదనమాట. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఈ ఎంబ్రియో ఫార్మేషన్ ల్యాబ్స్‌లో చేసి ఆ ఎంబ్రియోని తీసుకెళ్ళి ఆ పర్టిక్యులర్ వుమెన్ యొక్క గర్భంలో పెట్టేస్తారు. ఒకవేళ లేదు ఎంబ్రియో ఫార్మ్ అయిన ఆ పర్టిక్యులర్ వుమెన్ గర్భంలో పెట్టడానికి అవ్వదు. ఆ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. అసల ఆ మదర్ ఏంటంటే దాన్ని క్యారీ చేసే కేపబిలిటీ అనేది తనకుండదు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక అనదర్ వుమెన్ హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళనే మనం ఏంటంటే సరోగేట్ మదర్స్ అని చెప్పేసి అంటాం. అంటే గర్భం వీళ్ళకి అద్దెకిస్తారనమాట. ఓకే. 'సౌందర్య' మూవీ కూడా ఉంటది. ఓకే. ఆ టైంలో చాలా థాట్ ప్రొవోకింగ్ మూవీ. ఓకే. సీ హియర్. అయితే ఈ స్పెర్మ్ ఎగ్ ఏంటంటే యాక్చువల్‌గా స్పెర్మ్ అనేది వాళ్ళ ఈ వీళ్ళిద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఓకే. వీళ్ళిద్దరిది. బట్ వాళ్ళ యొక్క ఎంబ్రియో గ్రోయింగ్ అనేది ఆ పర్టిక్యులర్ వుమెన్ కాకుండా వేరే ఒక వుమెన్ బాడీలో ఏంటంటే తన గర్భంలో ఏంటంటే వాళ్ళు ఇంప్లాంట్ చేస్తారు. జస్ట్ ఏంటంటే ఆ ఎంబ్రియోని 9 మంత్స్ ఈ వుమెన్ అనేది క్యారీ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఎటువంటి ఫెర్టిలైజేషన్ ఈవిడకి అసలు ఈ బేబీతో జెనెటికల్‌గా ఎటువంటి సంబంధం లేదు. బట్ ఈ ఎంబ్రియోని తీసుకెళ్ళి తిన గర్భం దానికి సపోర్ట్ చెయ్యదు కాబట్టి వేరే యొక్క వుమెన్ యొక్క గర్భంలో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే. వీళ్ళని సరోగేట్ మదర్స్ అంటారు. సో, వీళ్ళు ఈ పేరెంట్స్‌ని ఎవరైతే వాళ్ళ పిల్లల కోసం వేరే ఒక వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారో వీళ్ళని కమిషనింగ్ కపుల్ అంటారు. కమిషనింగ్ కపుల్. అంటే కమిషన్ పే చేస్తారు కదా వీళ్ళకి. సో, ఊరికనే చేయరు కదా! వీళ్ళేం చేస్తారు అంటే జనరల్‌గా అమౌంట్ అనేది తీసుకుంటారు. వాళ్ళ గర్భం అనేది అద్దెకిస్తారు కాబట్టి ఇన్ ద సెన్స్ అదే అద్దెకివ్వడం అంటే అమౌంట్ తీసుకొని ఆ 9 మంత్స్ హెల్తీ ఫుడ్ తీసుకొని క్యారీ చేసుకొని ఆఫ్టర్ బర్త్ అయిపోయిన తర్వాత పుట్టేసిన తర్వాత ఏంటంటే ఈ బేబీని తీసుకొచ్చి ఈ పేరెంట్స్‌కి ఇచ్చేస్తారు. ఈ వుమెన్ ఎవరైతే ఈ సరోగేట్ మదర్ అయితే ఉన్నారో ఓకే. అద్దెకిచ్చిన మదర్. ఈ బేబీ మీద ఎటువంటి రైట్స్ కూడా ఈ మదర్‌కి ఉండవు. ఓకే. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి మాత్రమే కంప్లీట్‌గా ఆ చైల్డ్ మీద రైట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే.
ఈ విధంగా ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళకి ఇదొక బూన్. ఈ టెక్నాలజీ అనేది ఒక బూన్. అందులో ఈ రీసెంట్ పీరియడ్స్‌లో ఈ టెక్నాలజీ అందుకే చాలా ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది. ప్రోగ్రెస్ అవుతుంది. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ అంతా ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ అయిపోతున్నాయి కాబట్టి బోత్ మేల్ అండ్ ఫీమేల్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి. స్పెర్మ్ అసలు రిలీజ్ అవ్వదు. మేల్‌కి అసలు స్పెర్మ్ రిలీజ్ అవ్వదు. బట్ వుమెన్‌కి గ్యామెట్ లైక్ నాట్ గ్యామెట్ ఎగ్ ఆర్ oocyte అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మేల్ పర్సన్‌కి ప్రాబ్లమ్ ఉంది. ఓకే. సో మేల్‌కి పర్సన్‌కి ప్రాబ్లమ్ ఉంది. బట్ వుమెన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే. బట్ వాళ్ళు మ్యారీడ్. అప్పుడు ఏంటి వాళ్ళకి పీపుల్ నార్మల్‌గా ప్రీవియస్ డేస్ అయితే ఏంటి ఇంకా ఛాన్స్ అనేది ఉండదు. అలా ఛాన్స్ ఉండలేనప్పుడు సో జనరల్‌గా ఏంటి ఆ ప్రాబ్లమ్ ఇంకా వాళ్ళకి పిల్లలు లేకుండా ఉండిపోయేవారు. బట్ ఆ ప్రాబ్లమ్‌ని మనం ఛాలెంజ్ చేస్తూ సొల్యూషన్ అనేది కనుక్కోవాలి కదా! సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పర్సన్‌కి అసలు పిల్లలు పుట్టరు. వాళ్ళ హస్బాండ్‌కి. ఎందుకంటే స్పెర్మ్స్ రిలీజ్ అవ్వవు. బట్ వాళ్ళ వైఫ్‌కి మాత్రం హెల్తీగానే ఉంది. ఓకే. ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అన్‌నోన్ పర్సన్ నుంచి ఈ స్పెర్మ్స్‌ని తీసుకుంటారు. డొనేట్ అంటే అక్కడ ఉంటారు. ఆ బ్యాంక్స్ ఈ పర్సన్ ఎవరో, ఎవరి దగ్గర కలెక్ట్ చేసుకున్నారు, ఏంటి ఏది కూడా ఈ స్పెర్మ్ డోనర్స్ ఎవరో ఎవ్వరికీ తెలీదమ్మా. ఆ పర్టిక్యులర్ బ్యాంక్స్ ఓకే. చూడండి ఈ ఏఆర్‌టీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ దీనికి సంబంధించిన బ్యాంక్స్ అండ్ క్లినిక్స్ ఉంటాయి కదా! ఐవీఎఫ్ క్లినిక్స్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర మాత్రమే ఆ లిస్ట్ నేమ్స్ ఉంటాయి. అవి ఎవ్వరికీ కూడా అస్సలు రిలీజ్ చేయరు. డిస్క్లోజ్ చేయరు. ఓకే. ఈ డిస్క్లోజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ తెలీదు. ఓకే. ఈవెన్ ఎవరి దగ్గర తీసుకున్నారో ఈ పేరెంట్స్‌కి ఎవరు ఆ సర్వీసెస్ పొందుతున్నారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజ్ అనేది చేయరమ్మా. ఓకే. సో, ఇక్కడ మేల్ పర్సన్‌కి ప్రాబ్లమ్ ఉంది కాబట్టి స్పెర్మ్‌ని ఎవరైనా డొనేట్ చేస్తారో వీళ్ళేంటంటే ఈ ఐవీఎఫ్ సెంటర్స్‌కి వెళ్లి ఓకే. ఈ ఐవీఎఫ్ సెంటర్స్, క్లినిక్స్, బ్యాంక్స్‌కి వెళ్లి ఏంటంటే మాకిలా స్పెర్మ్ కావాలి అని చెప్పేసని అడిగితే అక్కడ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ స్పెర్మ్ డోనర్స్ ఉంటారు. అది ఎవరికీ తెలీదు. వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఈ స్పెర్మ్స్ కండిషన్స్ ఎవరికి ఫేవరబుల్‌గా ఉన్నాయో చూసుకొని స్పెర్మ్స్ ఏం డౌన్‌లోడ్ చేసుకొని, ఆ స్పెర్మ్స్ తీసుకొచ్చి ఈవిడ యొక్క బాడీలో ఇన్సర్ట్ చేయడం. దాని ద్వారా ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ చెంది సో, ఫైనల్‌గా ఈవిడకి బేబీస్ పుట్టడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా ఆ పర్సన్ వల్ల తనకి చిల్డ్రన్ కోల్పోయినా సో, ఫైనల్‌గా ఏంటంటే వీళ్ళకి చిల్డ్రన్ అనేది స్పెర్మ్ డోనర్స్ ద్వారా చిల్డ్రన్ పుట్టే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆహ్, వాళ్ళ యొక్క జనరేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ సేమ్ కేస్. సో, ఇదెక్కడ జరుగుతుంది? ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఐవీఎఫ్ సెంటర్స్. సో, ఈ విధంగా ఏంటి ఐవీఎఫ్ సెంటర్స్ చాలా మేలు చేస్తున్నాయి. ఎవరికైతే పిల్లలు పుట్టడం అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుందో వాళ్ళకి ఈ ఐవీఎఫ్ సెంటర్స్ ఒక బూన్ అన్నమాట. ఓకే. రీసెంట్‌గా ఎమర్జ్ అవుతున్న టెక్నాలజీ ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి ఒక బూన్ కింద తయారైంది. అండ్ మోర్ ఓవర్ స్పెర్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. బట్ ఆ వుమెన్‌కి ఎగ్స్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. ఓకే. అప్పుడు ఏం చేస్తారు? వుమెన్ కదా ప్రాబ్లమ్. oocyte డోనర్స్ ఎవరైతే ఒక వుమెన్ అన్‌నోన్ oocyte డోనర్ ఓకే. ఎగ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వుమెన్స్ నుంచి వాళ్ళ నుంచి ఆ ఎగ్‌ని తీసుకొని వీళ్ళు ఈ ఈ యొక్క వుమెన్ యొక్క బాడీలో ఇన్సర్ట్ చేసి డెవలప్ చేస్తారు. లేకపోతే ఆవిడ ఈవెన్ దో ఆవిడకి ఆ గర్భంకి క్యారీ చేసే ప్రాబ్లమ్ కూడా ఉందంటే ఆర్టిఫిషియల్‌గా ఒక ల్యాబ్‌లో ఏంటంటే ఫెర్టిలైజేషన్ చేసి సరోగేట్ మదర్ చెప్పాను కదా! వేరే ఒక వుమెన్ దాంట్లో చేసి ఫైనల్‌గా ఈవిడకి అందించడం. ఇలా డిఫరెంట్‌గా వీళ్ళేంటంటే మొత్తానికి ఫైనల్‌గా సర్వీసెస్ అందించే స్పెర్మ్స్ డొనేట్ చేస్తారు. oocyte డోనర్స్ అంటే ఈ ఐవీఎఫ్ క్లినిక్స్ ఏం చేస్తాయమ్మా? సో స్పెర్మ్స్ డొనేట్ చేస్తాయి. oocyte డొనేట్ చేస్తాయి. మోరోవర్ ల్యాబ్స్‌లో ఎంబ్రియో ఫెర్టిలైజేషన్ చేసి ఆ పర్టిక్యులర్ మదర్ యొక్క బాడీలోకి ఇన్సర్ట్ చేయడం. ఓకే. సీ హియర్. అసలు ఆ పర్సన్‌కి ప్రాబ్లమ్ ఉంది. ఆ వుమెన్‌కి కూడా ప్రాబ్లమ్ ఉంది. బట్ వీళ్ళు మ్యారీడ్ కపుల్. వీళ్ళకి ఖచ్చితంగా చిల్డ్రన్ కావాలి. సో, అలాంటప్పుడు ఏంటి వాళ్ళిద్దరికీ ప్రాబ్లమ్ ఉంది. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళేంటి బోత్ గ్యామెట్. గ్యామెట్ అంటే ఏంటి? డోనర్ దగ్గర నుంచి oocytes తీసుకుంటారు. అంటే వుమెన్ నుంచి oocytes తీసుకుంటారు. అండ్ మెన్ నుంచి స్పెర్మ్స్ తీసుకుంటారు. తీసుకొని ఈ ల్యాబ్స్‌లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఎంబ్రియో డెవలప్ చేసుకొని అక్కడ సరోగేట్ మదర్ ద్వారా ఇంప్లాంట్ చేసుకోవడమో, లేకపోతే ఒకవేళ ఆ ఛాన్సెస్ ఈవిడకుంటే ఈవిడ దాంట్లో ఇంప్లాంట్ చేయడమో చేసి ఫైనల్‌గా చిల్డ్రన్ అనేది పొందుతారు. సో, ఈ విధంగా ఏంటంటే ప్రెజెంట్ చిల్డ్రన్ పుట్టలేని వాళ్ళకి ఒక బూన్ కింద ఈ టెక్నాలజీ అనేది ఎమర్జ్ అవుతుందమ్మా. ఓకే. సో, ఇది నిజంగానే బూన్. బట్ ఇట్ ఈస్ ఆల్సో బేన్. ఏంటి? ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ట్రాఫికింగే. అవునా? కాదా? సో, ఇప్పుడేంటి ఈ డోనర్స్ ఇస్తున్నారు. స్పెర్మ్ డోనర్స్ డోనర్స్ ఇలా ఇంప్లాంట్ చేయడం. అప్పుడేంటి ఈ కమిషనింగ్ కపుల్ వాళ్ళకి ఎలాగైనా పిల్లలు కావాలంటారు. ఈ కమిషనింగ్ కపుల్ అంటే ఏంటి? ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి ఎలాగైనా పిల్లలు కావాలి. సో, వీళ్ళేంటి ఇంక ఇదే అవకాశం అని చెప్పేసి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం.
ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ స్పెర్మ్ డోనర్స్, oocyte డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రిపీటెడ్‌గా ఏంటంటే స్పెర్మ్స్, oocytes వీళ్ళకేంటి మనీ ఇస్తారు. వీళ్ళకి ఇదొక రకమైన ఇన్‌కమ్. జనరల్‌గా ఏంటి పూర్ పీపుల్ ఏంటంటే ఇలాంటి ఇన్‌కమ్‌కి సో, అలవాటు పడిన వాళ్ళేంటి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తే ఎక్కువగా స్పెర్మ్స్ కలెక్ట్ చేసేసేయడం, oocyte అలా ఎక్కువ రిపీటెడ్‌గా చేసిన వీళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి తెలుసమ్మా. సో, అలా వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం, ఈ స్పెర్మ్ డోనర్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం, oocyte డోనర్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం. ఓకే. మోర్ ఓవర్ ఈ కమిషనింగ్ కపుల్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం. మోర్ ఓవర్ ఇలా పుట్టిన పిల్లల్ని ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా పుట్టిన పిల్లల్ని ఏంటంటే వాళ్ళని కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయడం. ఓకే. నువ్వు నేచురల్‌గా పుట్టలేదు ఇలా జరిగాయి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం. వాళ్ళని అబాండాన్ చేయడం. ఇలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. ఓకే. సో, ఈ స్పెర్మ్స్‌ని లైక్ గ్యామెట్స్ అంటారు. అంటే బోత్ స్పెర్మ్స్‌ని, oocytes‌ని కలిపి జనరల్‌గా మనం గ్యామెట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఈ గ్యామెట్స్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది. ఓకే. సో, ఇల్లీగల్‌గా ఈ గ్యామెట్స్ ట్రాఫికింగ్ సో, ఏది కాదు. సో, ప్రతి దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఆటోమేటిక్‌గా పెరిగిపోతూ ఉన్నాయి. ఓకే. ఈ గ్యామెట్స్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇవన్నిటిని మనం రెగ్యులేట్ చేయాలి. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. సో, ఈవెన్ దో ఇది పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఒక బోన్‌గా ఉన్నప్పటికీ కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. ఎక్స్‌ప్లాయిషన్ అనేది జరుగుతుంది. ఈ ఐవీఎఫ్ సెంటర్స్‌ని ఎలాగైనా మనం రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ యొక్క రెగ్యులేషన్ బిల్‌తో రావడం అనేది జరిగింది. ఎందుకొచ్చింది? ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఏంటో మీకు చాలా కాంప్రహెన్సివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానమ్మా. ఓకే. నెక్స్ట్ అసలు టాపిక్‌లోకి వద్దాం చూడండి. టెక్నాలజీ చెప్పేసాను. ఓకే. సో, సీ హియర్. అయితే దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. ఆల్రెడీ అది దేనికి సంబంధించిందమ్మా? మెడికల్ సబ్జెక్ట్ కదా! మెడికల్ సబ్జెక్ట్‌కి ఎపెక్స్ బాడీ ఎవరుంటుంది? ఓకే. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఆల్రెడీ వీళ్ళకే కదా తెలుస్తుంది కంప్లీట్‌గా ఈ టెక్నాలజీలో ఉన్న దాన్ని ఎటువంటి లీగల్ యాక్టివిటీస్‌కి వాళ్ళు వాడుతున్నారో. సో, వీళ్ళేం చేశారంటే, లేదు ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీని ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి. ఈ క్లినిక్స్‌ని ఓకే. ఈ క్లినిక్స్‌ని, ఐవీఎఫ్ సెంటర్స్‌ని, ఈ స్పెర్మ్ డోనర్స్, oocyte డోనర్స్ ఉన్న బ్యాంక్స్‌ని ఏంటంటే జనరల్‌గా వాటిని రెగ్యులేట్ చేయాలి. వాటి దగ్గర నుంచి జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని కర్బ్ చేయాలని చెప్పేసి 2008లోనే సజెస్ట్ చేశారు. ఓకే. సో, గవర్నమెంట్‌కి సజెస్ట్ చేసి మీరు ఒక రెగ్యులేషన్ బిల్‌తో రావాలి. ఒక యాక్ట్ తీసుకురండి దీన్ని రెగ్యులేషన్ చేయడానికి అని చెప్పేసి సజెస్ట్ చేశారు. సో, 2008లో సజెస్ట్ చేస్తే సో, ఫైనల్‌గా ఇది డ్రాఫ్ట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఇంకా బిల్ ఆల్రెడీ లోక్‌సభలో పాస్ అయింది. సో, ఫైనల్‌గా రాజ్యసభకి వెళ్ళింది ప్రెజెంట్. రాజ్యసభలో కూడా పాస్ అయిపోతే సో, ఆటోమేటిక్‌గా ఇది లా అయిపోతుంది. సో, ఫైనల్‌గా ప్రెసిడెంట్ దీని మీద సైన్ చేసేస్తే యాక్ట్ అనేది కంప్లీట్‌గా వచ్చేస్తుంది. లెజిస్లేటివ్ యాక్ట్ అనేది వచ్చేస్తుంది. సో, ప్రెజెంట్ లోక్‌సభలో బిల్ అనేది కంప్లీట్‌గా పాస్ అయిందమ్మా. అండ్ ఇట్ మూవ్స్ టువర్డ్స్ రాజ్యసభ ఈ బిల్. ఓకే. చూడండి. సో, సజెస్ట్ చేసారు అండ్ టు రెగ్యులేట్ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. గ్యామెట్ డొనేషన్. గ్యామెట్ అంటే చెప్పాను కదమ్మా. సో, బోత్ స్పెర్మ్ అండ్ oocyte కమ్స్ అండర్ దిస్ గ్యామెట్స్. ఓకే. ఇందులో ఏంటి యాక్టివిటీస్ క్యారీ ఆన్ చేస్తారు? ఈ క్లినిక్స్ గ్యామెట్స్ డొనేషన్ చేస్తారు. ఫెర్టిలైజింగ్ ఎన్ ఎగ్ ఇన్ ద ల్యాబ్స్‌లో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్, జెస్టేషనల్ సరోగసీ చెప్పాను కదా! బయోలాజికల్‌గా ఆ మదర్‌కి రిలేటెడ్ కాదు. ఓకే. వేరే ఒక్క బిడ్డని ఏంటంటే తన యొక్క గర్భం ఆ కండిషన్‌కి సూటబుల్‌గా ఉంటుందని తన గర్భాన్ని అద్దెకివ్వడం అన్నమాట. ఓకే. సో, బయోలాజికల్లీ షీ ఈస్ నాట్ రిలేటెడ్. ఓకే. అలాంటి వాళ్ళని మనం సరోగేట్ మదర్ అని చెప్పేసి అంటాం. అండ్ ఈ ప్రాసెస్‌లో ఎవరికైతే పిల్లలు కావాలో, పిల్లలు పుట్టలేని పేరెంట్స్, పిల్లల కోసం ఈ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవుతున్న పేరెంట్స్‌ని ఏంటంటే, మనం కమిషనింగ్ పేరెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనమ్మా. సో, ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ మీకు చెప్పాను. ఓకే. సో, ఎందుకమ్మా ఇలా ఎందుకు తీసుకొస్తున్నారు? బికాజ్ ఇట్ హాస్ టు సెట్ సమ్ మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్. కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చి ఒక స్టాండర్డ్స్ అనేది ఉండాలి. ఐవీఎఫ్ సెంటర్స్‌కి రెగ్యులేట్ చేయాలని చెప్పేసి ఈ బిల్ తీసుకురావడం అయితే జరిగింది. ఓకే. అయితే 2008లో కదమ్మా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సజెస్ట్ చేశారు. ఫైనల్‌గా 2020 సెప్టెంబర్ 14థ్ ఏంటంటే పార్లమెంట్‌లో ఈ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఓకే. ఫైనల్‌గా మార్చ్ 19, 2021లో ఈ బిల్ అనేది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రివ్యూ కోసం వెళ్ళింది. ఓకే. ఖచ్చితంగా ఏ బిల్ అయినా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రివ్యూ చేసి రికమెండేషన్స్ అనేది ప్రపోజ్ చేస్తుంది కదమ్మా! ఆ రికమెండేషన్స్‌ని ఖచ్చితంగా అన్ని తీసుకోరు. కానీ మాక్సిమమ్‌గా కన్సిడర్ అనేది చేస్తారు. ఓకే. సో, ఫైనల్‌గా మొన్న 1 డిసెంబర్ 2021 ఏంటంటే ఇట్ మూవ్డ్ టు ఆల్రెడీ ల లోక్‌సభలో ఏంటంటే పాస్ అయిపోయింది. అండ్ మూవ్డ్ టు రాజ్యసభకి వెళ్ళడం జరిగింది. ఓకేమా. సో, సీ హియర్. అయితే ఇందులో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? ఈ బిల్‌లో ఏంటేంటి రెగ్యులేట్ చేయడానికి ఏంటేం ప్రొవిజన్స్ అనేది తీసుకొచ్చారనేది ఒకసారి చూద్దాం. వెరీ, వెరీ ఇంపార్టెంట్ మా. ఖచ్చితంగా వింటర్ సెషన్స్‌కి సంబంధించిన బిల్స్ పాస్ అయింది. అందులో ఉన్న ఈ ప్రొవిజన్స్ ఏంటంటే డైరెక్ట్‌గా ప్రిలిమ్స్‌లోనే ఆప్షన్స్‌గా పెట్టేస్తారు.
ఓకే. సో చాలా జాగ్రత్తగా వినాలి ప్రొవిజన్స్. అందుకే దీన్ని కాంప్రహెన్సివ్‌గా చెప్తున్నాను. ఓకే. అండ్ ఇట్ వాస్ రిజిస్టర్డ్ అండర్ ఖచ్చితంగా ఏ ఐవీఎఫ్ సెంటర్స్ ఓకే. క్లినిక్స్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రాసెస్ అన్నీ చేసే ఈ క్లినిక్స్ గాని, ఐవీఎఫ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఇవన్నీ కూడా ఇట్ హాస్ టు రిజిస్టర్ అండర్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ART banks and clinics of India. Okay, they have to get registration under this, under National Register of ART banks and clinics of India లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉన్న క్లినిక్స్ అండ్ బ్యాంక్స్ మాత్రమే ఈ ప్రాసెస్ క్యారీ ఆన్ చేయాలి. రిజిస్ట్రేషన్ లేని ఏ క్లినిక్స్ అండ్ బ్యాంక్స్ కూడా ఈ ప్రాసెస్ అనేది క్యారీ ఆన్ చేయకూడదు. అలా క్యారీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే. అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ఏ సెంట్రల్ డేటాబేస్. అంటే ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దే విల్ అపాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం అపాయింట్ చేస్తుంది, ఒక రిజిస్ట్రేషన్ అథారిటీ బాడీ, ఒక అథారిటీ, ఫైనల్ గా ఒక అథారిటీ బాడీ. ఓకే. అథారిటేటివ్ బాడీ అంటే ఓకే, ఎపెక్స్ బాడీ అనేది దీనికోసం ఒక బాడీని అనేది ఓకే, ఒక అథారిటేటివ్ బాడీని సారీ ప్లేస్ ఎక్కడ చూస్తున్నాను. ఓకే, అథారిటేటివ్ బాడీని అపాయింట్ చేస్తది. వీళ్ళేంటంటే ఒక డేటా బేస్. ఓకే, ఎవరు అసలు ఎన్ని క్లినిక్స్ ఉన్నాయి, ఎన్ని రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఓకే, సో ఎవరెవరు ఏ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ విధంగా ఏ పేరెంట్ అనేది తీసుకున్నారు, వాళ్ళ నేమ్స్, అడ్రస్, ఓకే, ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటాబేస్ అనేది కంప్లీట్ గా ఈ బాడీ చేతిలో ఉంటుంది. ఓకే, రెగ్యులేషన్ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు. ఈ విధంగా కంప్లీట్ గా ఒక డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తారు, చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం ఒక ఎపెక్స్ బాడీ, అథారిటీ బాడీ అనేది వాళ్ళు అపాయింట్ చేస్తారంట. ఓకే. ఏ రకంగా స్టాండర్డ్స్ అనేది పెడతారు? మ్యాన్ పవర్ ఖచ్చితంగా స్పెషలైజ్డ్. అంటే ఎవరు పడితే వాళ్ళు చేసేయకూడదు కదమ్మా ఇది. అవునా కదా! చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కదా! అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. ఓకే. ఖచ్చితంగా దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉండాలి. టెక్నాలజీ లైక్ ఆ టెక్నాలజీ మీద నాలెడ్జ్ కాకపోతే ఎక్స్‌పర్ట్స్, ఓకే, ప్రొఫెషనల్స్ మాత్రం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఇది చెయ్యకూడదు అని చెప్పేసి వాళ్ళ యొక్క లైసెన్సెస్ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏంటి కంప్లీట్‌గా ల్యాబ్స్ లోనే కదా! సో దానికి తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఉందా లేదా అవన్నీ కూడా చూస్తారు. అవన్నీ చూసే వాళ్ళకి లైసెన్సెస్ అనేది రిజిస్ట్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా? సీ హియర్. సో వాళ్ళకి మ్యాన్ పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండడం. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు కంప్లీట్ గా చెక్ చేసే రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వటం, చేయించడం అనేది జరుగుతుంది. అయితే రిజిస్ట్రేషన్ ఎంత పీరియడ్ వరకు ఇస్తారంట? 5 ఇయర్స్ వరకు ఇస్తారంట. ఓకే. 5 ఇయర్స్ తర్వాత రిన్యూవల్ చేసుకోవాలి. రిన్యూవల్ చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు ఏంటంటే రివ్యూ చేసి అంత బానే ఉంటే ఎక్స్‌టెండ్ చేస్తారు. లేకపోతే సస్పెండ్ చేసేస్తారు. ఓకే. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఏదైనా వైలేట్ చేస్తే రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళు ఏమైనా క్యారీ ఆన్ చేస్తే యాక్టివిటీస్, వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేసేయడం అనేది జరుగుతుంది అని క్లియర్ గా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగారు. అయితే సీ హియర్, ఎవరు గ్యామెట్ డొనేట్ చేయొచ్చు అంటే స్పెర్మ్స్ అండ్ ఊసైడ్స్ ఎవరు డొనేట్ చేయొచ్చు, ఎలా సప్లై చేయాలి అని చెప్పేసి క్లియర్ గా కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఖచ్చితంగా డొనేట్ చేయాలంటే ఎవరైతే రిజిస్ట్రేషన్, ఏ ఆర్టీ బ్యాంక్స్ ఆర్ క్లినిక్స్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యాయో అవి మాత్రమే ఈ గ్యామెట్ డోనర్స్ అయి ఉండాలి. గ్యామెట్స్ అంటే చెప్పాను కదా, స్పెర్మ్ డొనేషన్ గాని, ఊసైడ్ డోనర్స్ గాని రిజిస్ట్రేషన్ అయిన ఏఆర్టీ బ్యాంక్స్ మాత్రమే ఈ గ్యామెట్స్ ని డొనేట్ చేయాలి. ఓకే. వాటి యొక్క కలెక్ట్ చేసుకోవడం, స్టోరేజ్ చేసుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే చెక్ చేయాలి. అండ్ వాటిని స్క్రూటినీ కూడా ఎవరు చేస్తారమ్మా? ఈ అథారిటీ బాడీ అనేది స్క్రూటినీ అనేది ఖచ్చితంగా చేస్తుంది. అయితే ఈ స్పెర్మ్ డొనేట్ చేసే మేల్ పర్సన్ ఉన్నారు కదా, తను స్పెర్మ్ డొనేట్ చేయాలంటే తనకి ఏజ్ పీరియడ్ అనేది 21-55 ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉండాలంట. దానికన్నా ఎక్కువ చూడండి. ఏజ్ లిమిట్ కూడా పెట్టారు. 21-51 ఇయర్స్ మధ్యలో ఉన్న మేల్ పర్సన్ మాత్రమే ఈ స్పెర్మ్ డొనేషన్ అనేది చేయాలి. ఓకే. ఫీమేల్ అయితే మాత్రం 23 ఇయర్స్ టు 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వుమెన్ మాత్రమే తన యొక్క ఊసైడ్ డొనేషన్ అనేది చేయాలి. స్పెసిఫిక్ గా కండిషన్స్ లే డౌన్ అనేది చేశారు. మోర్ ఓవర్ ఊసైడ్ డోనర్ వుమెన్, ఆ వుమెన్ కూడా ఏ వుమెన్ అయ్యి ఉండాలి? ఖచ్చితంగా మ్యారీడ్ వుమెన్ మాత్రమే అయ్యి ఉండాలి. ఓకే. సో అన్‌మ్యారీడ్ వుమెన్ అంటే స్పిన్‌స్టర్ ఖచ్చితంగా ఊసైడ్స్ డొనేట్ చెయ్యకూడదు. ఓకే. అండ్ ఆ మ్యారీడ్ వుమెన్ మ్యారీడ్ అయినప్పటికీ కూడా తనకి ఖచ్చితంగా ఒక అలైవ్ చైల్డ్ అనేది మాత్రం ఉండాలంట. ఓకే. ఆ చైల్డ్‌కి కూడా మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలంట. ఎందుకమ్మా ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు? మీకేమైనా సెన్స్ వస్తుందా? ఓకే. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు లేకపోతే, ఓకే, బిఫోర్ 3 ఇయర్స్ ఉన్నారనుకోండి,
వాళ్ళకి ఏంటంటే మాక్సిమం చిన్న చిన్న పిల్లలు ఏంటంటే కొన్ని డిజార్డర్స్ వల్ల కూడా త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 3 ఇయర్స్ తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క జెనెటిక్ డిజార్డర్స్ ఏమీ లేవని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే. సో, ఒక చైల్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడేంటంటే వీళ్ళు ఈ డొనేట్ చేసిన తర్వాత ఏంటి వాళ్ళ యొక్క ఈ బేబీ మీద వాళ్ళకి ఆ ప్రేమ అనేది ఉండకుండా ఉంటుంది. అంటే తనకి ఆల్రెడీ తన జెనెటికల్‌గా ఉన్న ఒక చైల్డ్ అనేది ఉన్నారు కదా! అని చెప్పేసి తన ఊసైట్ మీద తనకి అది మళ్ళీ రేపు నా చైల్డ్ అని చెప్పేసి క్లెయిమ్ చేయకుండా, ఆ ప్రేమ అనేది ఉండకుండా ఉండాలని చెప్పేసి ఆ ఎథికల్ కన్సర్న్స్‌తో ఓకే. మేజర్‌గా ఇది ఎథికల్ కన్సర్న్. ఎథికల్ కన్సర్న్స్ ఏంటంటే ఇలాంటి ప్రొవిజన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే. అది కూడా తను ఊసైట్ ఏంటి ఓన్లీ వన్స్ ఇన్ హర్ లైఫ్. తన లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే ఆ మ్యారీడ్ వుమెన్ ఓకే. ఖచ్చితంగా మ్యారీడ్ వుమెనే ఇవ్వాలి. 23-35 ఇయర్స్ లోపు వుమెన్ ఇవ్వాలి. అండ్ ఖచ్చితంగా తనకొక చైల్డ్ ఉండాలి. మోర్ ఓవర్ తను ఓన్లీ వన్స్ మాత్రమే తను ఊసైట్ అనేది డొనేట్ చేయగలడు. ఆ ఊసైట్ డొనేట్ చేసినప్పుడు ఓన్లీ 7 ఊసైట్స్ మాత్రమే ఈ ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ బ్యాంక్స్ కలెక్ట్ చేయాలి. ఓన్లీ 7 ఊసైట్స్ మాత్రమే కలెక్ట్ చేయాలి. అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చెయ్యకూడదు. అంటే రిట్రీవ్ చెయ్యకూడదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ ఒక సింగిల్ డోనర్ అంటే పర్సన్ ఈ వుమెన్ ఇచ్చారనుకోండి. అది ఒక కమిషనింగ్ కపుల్‌కి మాత్రమే ఇవ్వాలి. ఓకే. అంతే తప్ప ఒక డోనర్ నుంచి తీసేసుకొని అక్కడి నుంచి డిఫరెంట్ కమిషనింగ్ కపుల్స్‌కి సేమ్ ఊసైట్స్ ఆర్ స్పెర్మ్స్‌ని ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చెయ్యకూడదు. సో, ఇలాగా చాలా స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఓకే అమ్మా. సో సీ హియర్ ఆల్రెడీ 2019లో సేమ్ ఇంటర్లింక్ దిస్ సరోగసీ రెగ్యులేషన్ బిల్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్ ఈ 2 కూడా ఇంటర్లింక్డే కదమ్మా. సరోగసీ చెప్పాను కదా ఇప్పుడు సరోగసీ మెథడ్. దాన్ని కూడా ఏంటంటే రెగ్యులేట్ చేస్తూ బిల్ 2019లో ఫార్ములేట్ చేశారు. ఆ 2 కూడా ప్రెజెంట్ ఇంటర్లింక్ అయ్యున్నాయి. ఆ 2 ఒకేసారి పాస్ చేస్తది రాజ్యసభ. అది కూడా రాజ్యసభలో ఉంది. ఓకే. సో, ఈ 2 కూడా దే ఆర్ అండర్ స్టేట్ అండ్ నేషనల్ బోర్డ్స్. ఈ రెండిటికి కూడా ఆల్రెడీ స్టేట్ అండ్ నేషనల్ ఆల్రెడీ ఈ సరోగసీ రెగ్యులేషన్ బిల్‌కి ఏంటంటే ఒక స్టేట్ అండ్ నేషనల్ బోర్డ్స్ అనేది ఉన్నాయి. ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పేసి అన్నారు. సో, సేమ్ స్టేట్ అండ్ నేషనల్ బోర్డ్స్ ఏంటంటే దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీని కూడా ఓకే. ఈ ఏఆర్‌టి అసిస్టెడ్ సీ హియర్. ఏ ఏఆర్‌టి బ్యాంక్స్ ఆర్ క్లినిక్స్‌ని ఏంటంటే సేమ్ అవి కూడా సేమ్ ఈ స్టేట్ అండ్ నేషనల్ బోర్డ్సే రెగ్యులేట్ చేస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. అండ్ ఈ ఏఆర్‌టి టెక్నాలజీ ద్వారా అంటే ఈ ఐవీఎఫ్ సెంటర్స్‌లో పుట్టిన చిల్డ్రన్ ఓకే. సేమ్ రైట్స్ అంటే నేచురల్‌గా పుట్టిన చిల్డ్రన్‌కి ఎటువంటి రైట్స్ ఉంటాయో సేమ్ రైట్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి ఆబ్లిగేషన్స్ అనేవి ఉండవు. ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి క్లియర్‌గా క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. ఈ చైల్డ్‌ని ఎటువంటి డిఫరెన్షియేట్ చెయ్యకూడదు. సో, నేచురల్‌గా పుట్టిన చిల్డ్రన్‌కి ఎటువంటి రైట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ అనేది ఆ చైల్డ్‌కి ఉంటుంది అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే వాళ్ళ యొక్క స్పెర్మ్స్‌ని లేకపోతే oocytes‌ని అంటే మోర్ ఓవర్ గ్యామెట్స్‌ని వాళ్ళు డొనేట్ చేస్తారో వాళ్ళకి ఆ చైల్డ్ మీద ఎటువంటి రైట్స్ లేవు. ఓన్లీ కమిషనింగ్ కపుల్‌కి మాత్రమే ఆ చైల్డ్ మీద ఈ ప్రాసెస్ ద్వారా పుట్టిన చైల్డ్ మీద కంప్లీట్ రైట్స్ అనేవి ఉంటాయని క్లియర్ కట్‌గా ఈ బిల్ ప్రెజెంట్ బిల్ కదా! మెన్షన్ చేసేయడం జరిగింది. ఓకే. సో, కమిషనింగ్ కపుల్‌కి కంప్లీట్‌గా రైట్స్ అనేది ఉంటది ఓవర్ దట్ చైల్డ్. అండ్ ఆ డొనేట్ చేసిన స్పెర్మ్ డొనేట్ చేసిన పర్సన్ గాని, oocyte డొనేట్ చేసిన పర్సన్ గాని, ఆ చైల్డ్ మీద ఎటువంటి రైట్స్ అనేవి ఉండవు అని చెప్పేసి కంప్లీట్‌గా తేల్చి చెప్పేసింది. అయితే ఒకవేళ వీటిని ఈ అఫెన్సెస్ చేస్తే దీనికి ఎటువంటి అఫెన్సెస్ అంటే ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా క్యారీ చేస్తుంటే ఓకే. సో, ఏం చేస్తారు? ఓకే. సీ హియర్ ఒకవేళ ఈ ఏఆర్‌టి టెక్నాలజీ లైక్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన చిల్డ్రన్‌ని అబాండాన్ చేసిన, ఎక్స్‌ప్లాయిట్ చేసిన ఓకే. లేకపోతే ఈ గ్యామెట్స్‌ని సెల్ చేసే ప్రాసెస్‌లో, పర్చేజ్ చేసే ప్రాసెస్‌లో ట్రేడింగ్ చేసిన ఓకే. ట్రేడింగ్ చేసిన ఓకే. లేకపోతే ఈ డోనర్స్ ఈ డోనర్స్ ఉన్నారు కదా! ఈ డోనర్స్ ఏం చెప్పాను డైరెక్ట్‌గా ఐవీఎఫ్ క్లినిక్స్‌కే వెళ్లి ఆళ్ళెవరో కూడా చెప్పరు. ఈ డోనర్స్ ఎక్కడున్నారు కోసం ఒక ఇంటర్మీడియేట్స్‌ని ఎవరినైనా వాడి డోనర్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఎక్స్‌ప్లాయిటేషన్ చేయాలన్నా చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే యూ షుడ్ నాట్ ఎక్స్‌ప్లాయిట్ దిస్ ఏఆర్‌టి చిల్డ్రన్ ఓకే. వాళ్ళని అబాండన్ చేయకూడదు. ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. ఓకే. ఈ గ్యామెట్స్‌ని ఎవరైతే ఈ గ్యామెట్స్ ఉన్నాయి కదా! ఈ గ్యామెట్స్‌ని ఇల్లీగల్‌గా సెల్ చేయడం గాని, ఇల్లీగల్‌గా పర్చేజ్ చేయడం గాని, ఇల్లీగల్‌గా ట్రేడ్ చేయడం గాని చెయ్యకూడదు. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే
ఈ గ్యామెట్స్ ని డొనేట్ చేస్తారో ఆ డొనేట్ చేసే వాళ్ళ పర్సన్స్ నేమ్స్ తెలుసుకోవాలని ఇంటర్మీడియట్స్ మరియు ఇంటర్మీడియట్ తో ఆ డోనర్స్ ని ఏంటంటే గ్రాప్ చేయడం అనేది చెయ్యకూడదు అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ యూ షుడ్ నాట్ ఎక్స్‌ప్లాయిట్ కమిషనింగ్ కపుల్. చెప్పాను కదా వాళ్ళకి ఎలాగైనా పిల్లలు కావాలి అందుకని చెప్పేసి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది ఖచ్చితంగా చెయ్యకూడదు అని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే, సీ హియర్ ఎంబ్రియో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎంబ్రియో ఉంది కదా, ఆల్రెడీ చెప్పాను ల్యాబ్స్ లో ప్రొడ్యూస్ చేసే ఎంబ్రియో. ఈ ఎంబ్రియో అనేది ఎట్టి పరిస్థితుల్లో టెస్టింగ్ కోసం అని చెప్పేసి క్లినికల్ ప్రొసీజర్స్ కోసం రీసెర్చ్ కోసం మేల్ పర్సన్ లో ఇంప్లాంట్ చేయడం, యానిమల్ బాడీలో ఇంప్లాంట్ చేయడం అనేది చెయ్యకూడదు అని క్లియర్ గా మెన్షన్ చేసింది. ఓకే, సో ల్యాబ్స్ లో ఏంటంటే ఎంబ్రియో ఆల్రెడీ డెవలప్ చేసిన ఎంబ్రియోని సో యూ షుడ్ నాట్ ఇంప్లాంట్ ఇన్ మేల్ పర్సన్, షుడ్ నాట్ ఇంప్లాంట్ ఇన్ యానిమల్ అని క్లియర్ గా మెన్షన్ చేసింది. ఓకే, సో రీసెర్చెస్ పర్పస్ కోసం ఇలాంటివి కూడా చేస్తుంటారు కదా, సో అందుకే దీన్ని అబాండాన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఒకవేళ వీటిలో ఏదైనా వీళ్ళు ఓకే అఫెన్స్ చేస్తే, ఓకే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అండ్ ఇఫ్ ఇట్ కాజెస్ ద వైలేషన్ ఆఫ్ దిస్ లా దెన్ వాళ్ళకి మినిమం 8 to 12 years ఇంప్రిజన్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి 10 to 25 lakhs వరకు ఫైన్ అనేది కూడా ఇంపోజ్ చేస్తారు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ లో ఏంటమ్మా, మనకి గ్యామెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే స్పర్మ్స్ ఊసైడ్స్ ఆల్రెడీ మనకి తెలుసు. ఓకే, ఎక్స్ వై అయితే మేల్ పర్సన్, ఎక్స్ అయితే ఫీమేల్ పర్సన్ అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ సెంటర్స్ ఉంటాయో సో వాళ్ళు క్లియర్ గా తెలుస్తాయి. ఓకే, బట్ వీళ్ళు ఈ సెక్స్ సెలక్షన్ ప్రాసెస్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చెయ్యకూడదు. దే షుడ్ నాట్ ఎంకరేజ్ ది సెక్స్ సెలక్షన్. అంటే ఈ కమిషనింగ్ కపుల్ అనే వాళ్ళు సెక్స్ సెలక్షన్ చేసుకోకూడదు అండ్ అలాంటి సెక్స్ సెలక్షన్ ప్రాసెస్ కూడా అస్సలు ఇండల్జ్ అవ్వకూడదు, అందులో ఇండల్జ్ అవ్వకూడదు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ అనేవాళ్ళు. ఓకే, సో అది ఆ గ్యామెట్స్ ఏంటి, ఓకే మేల్ గ్యామెట్సా ఫీమేల్ గ్యామెట్సా, ఓకే మేల్ బేబీ గ్యామెట్స్ అవుతాయా ఫీమేల్ గేమి, సో అలాంటివి ఏది వీళ్ళు రిలీజ్ చెయ్యకూడదు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే, ఎందుకు అది ఫైనల్ గా ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ కి దారి తీస్తుంది కదా అందుకని చెప్పేసి. ఓకే, ఎందుకంటే మంది పేట్రియార్కియల్ సొసైటీ. ఓకే, మంది పేట్రియార్కియల్ సొసైటీ కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇది మేజర్ కన్సర్న్ మనకి ఎథికల్ కన్సర్న్ కింద. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమైనా వైలేషన్స్ జరిగాయి, ఓకే కమిషన్ కపుల్ ని ఎక్స్‌ప్లాయిట్ చేశారు, లేకపోతే ఈ ఎవరైతే స్పెర్మ్ డొనేట్ చేశారో ఊసైడ్ డొనేట్ చేశారో వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం, ఓకే లేకపోతే ఇల్లీగల్ గా ఈ గ్యామెట్స్ ని ట్రేడ్ చేయడం ఇలా ఏమైనా జరిగాయి అనుకున్నాం. ఓకే, ఆ పర్సన్స్ వెళ్ళి ఆ కమిషనింగ్ కపుల్ గాని ఆ స్పెర్మ్ డోనర్ గాని లేకపోతే ఊసైడ్ డోనర్ గాని డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చా? నో, దే కెనాట్ ఫైల్ పిటిషన్ డైరెక్ట్లీ ఇన్ ద కోర్ట్. వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ స్టేట్ అండ్ నేషనల్ బోర్డ్స్. ఓకే, ఈ యాక్ట్ కింద ఒకవేళ ఇది యాక్ట్ అయితే స్టేట్ అండ్ నేషనల్ బోర్డ్స్ అనేవి సెటప్ చేశారు కదా, ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ. ఓకే, ఈ బోర్డ్స్ కి వెళ్ళి వాళ్ళ యొక్క కన్సర్న్స్ అనేది చెప్పాలి. ఓకే, ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ కంప్లైంట్ దెన్ అప్పుడు వీళ్ళు కోర్టులో అప్లై చేయడం అనేది జరుగుతుంది. అంటే డైరెక్ట్ గా ఈ ఇండివిజువల్ పర్సన్స్ వెళ్ళి కోర్టులో ఫైల్ అనేది పిటిషన్ అనేది వెయ్యలేరు రిగార్డింగ్ దిస్ ఇష్యూస్. వాళ్ళు స్టేట్ అండ్ నేషనల్ బోర్డ్స్ కి మాత్రమే కంప్లైంట్ చేయాలి, వాళ్ళు వెళ్ళి కోర్టుకి డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తారు. ఇది ఒక నెగెటివ్ పాయింట్ అవుతుంది, అవునా కాదా? సో మేబీ ఇక్కడ కొన్ని పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి కూడా ఉండొచ్చు కదమ్మా, అవునా కాదా? సో ఏంటంటే ఇది కోర్టుకి వెళ్ళాలి డైరెక్ట్ గా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బోత్ పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ నెగెటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మనం డీప్ గా అర్థం చేసుకుంటే ఈ పాయింట్ ని, ఎందుకు ఈ పాయింట్ అన్నానో ఒక్కసారి డీటెయిల్ గా ఆలోచించండి అన్నమాట, లెందీ అవుతుంది కదా టాపిక్. ఓకే, సీ హియర్ అయితే సో ఆ టెక్నాలజీ అంత ఇంపార్టెంట్, అది ఎందుకు బూన్ అవుతుంది అండ్ దాన్ని రెగ్యులేట్ చేయవలసిన నెసెసిటీ ఎందుకున్నాయి, ఏ రెగ్యులేషన్స్ తీసుకొచ్చాం. సో ఇక్కడ వరకు స్టోరీ అయింది. ఇప్పుడు మేజర్ కన్సర్న్ డ్రాబ్యాక్స్ ఏంటి, ఓకే ఈ బిల్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, యూపీఎస్సీ బోత్ మనకి బెనిఫిట్స్ చూసుకోవాలి, కన్సర్న్స్ కూడా చూసుకోవాలి. డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈ బిల్లో LGBTQIA+, ఓకే వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదమ్మా, ఇదే మేజర్ కన్సర్న్. ఓకే, మనది ఓకే చాలా ప్రోగ్రెస్ అవుతుంది సొసైటీ అనేది,
ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మేబీ చాలా జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే, ఇప్పుడు ఇది చాలా కామన్ అయిపోయింది. ఓకే. సో, ఇంతకు ముందులా సొసైటీ లేదు. దే ఆర్ యాక్సెప్టింగ్ దిస్. ఓకే. అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను చూడండి. ఎల్ అంటే లెస్బియన్ అమ్మ. లెస్బియన్ అంటే ఒక వుమెన్ ఇంకొక వుమెన్‌కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళని ఏంటంటే జనరల్‌గా లెస్బియన్స్ అంటారు. దిస్ ఈస్ నథింగ్ బట్ సెక్షువల్ ఓరియంటేషన్. సెక్షువల్ ఓరియంటేషన్. ఓకే. సో, జనరల్‌గా ఏంటంటే హెటెరోసెక్షువల్ ఓరియంటేషన్ ఉంటుంది. అంటే ఒక మేల్ పర్సన్ ఒక ఫీమేల్ పర్సన్‌కి అట్రాక్ట్ అవ్వడం అనేది హెటెరోసెక్షువల్ ఓరియంటేషన్. ఓకే. అది జనరల్‌గా ఏంటంటే యూనివర్సల్ సెక్షువల్ ఓరియంటేషన్. అవునా కదా? బట్ మేబీ చాలా ఫ్యాక్టర్స్ అయ్యి ఉండవచ్చు. జెనెటికల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. చాలా రీజన్స్ అవ్వచ్చు. మేజర్‌గా ఏంటంటే దీనికి కారణం జెనెటిక్ ఫ్యాక్టర్సే. అది వాళ్ళు కోరుండి తెచ్చుకునేది కాదు. డ్యూ టు మేజర్‌గా మ్యుటేషన్స్ ఇన్ వాళ్ళ యొక్క జీన్స్‌లో జరిగిన మ్యుటేషన్స్ వల్ల వాళ్ళు అలా ఫార్మ్ అవుతారు. ఓకే. ఎవరిని బ్లేమ్ చేస్తారు. ఎవరిని మనం బ్లేమ్ చెయ్యలేం. ఓకే. సో, ఇది వాళ్ళ ఫేట్ అని చెప్పేసి అంటారు జనరల్‌గా. ఓకే. సో, దాని కోసం వాళ్ళని ఎందుకు తప్పుగా చూడాలి. ఓకే. అందుకని చెప్పేసి చాలా చేంజెస్ అయితే సొసైటీలో రావడం జరిగింది. వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కూడా సొసైటీ ఇంతకు ముందులా లేదు కదమ్మా! ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళని. అవునా కదా! బికాజ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ప్రాబ్లమ్. అది జెనెటిక్స్‌లో వాళ్ళ జీన్స్‌లో వచ్చిన మ్యుటేషన్స్ వల్ల వాళ్ళు అలా తయారయ్యారు. ఓకే. సో, దానికి వాళ్ళని మనం తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సొసైటీ యొక్క ఐడియాలజీస్‌లో, ప్రిన్సిపల్స్‌లో కూడా మార్పు రావడం జరిగింది. సో, ఇప్పుడు ప్రోగ్రెసివ్‌గా ఉంది. బిల్ అనేది చాలా ప్రోగ్రెసివ్‌గా ఉంది. ఓకే. సో, ఫ్యూచర్ కన్సర్న్స్‌ని అన్ని రేజ్ చేస్తే ఏంటంటే చాలా మంచిగా తీసుకొచ్చారు. సో, ఇంత ప్రోగ్రెసివ్‌గా ఉన్న బిల్‌లో అంతే ప్రోగ్రెసివ్ ఇంక్లూడ్ చే సొసైటీలో ఉన్న అందరిని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా! వై దే ఆర్ నాట్ ఇంక్లూడింగ్ దిస్ వన్ అని చెప్పేసి అడిగారు. ఓకే. సో, ఎల్ అంటే ఏంటమ్మా? లెస్బియన్. ఎల్ అంటే ఒక్క నిమిషం ఆగు. ఓకే. సో, ఎల్ అంటే లెస్బియన్ అంటే ఒక వుమెన్ వేరొక వుమెన్‌కి అట్రాక్ట్ అవ్వడం. ఓకే. నెక్స్ట్ జి అంటే ఏంటి? జి అంటే గే. అంటే ఒక మేల్ పర్సన్ వేరే ఒక మేల్ పర్సన్‌కి అట్రాక్ట్ అవుతారు. ఓకే. డ్యూ టు దేర్ జెనెటిక్ డిజార్డర్స్. ఓకే. బైసెక్షువల్ అంటే ఒక మేల్ పర్సన్ అవ్వచ్చు, వుమెన్ పర్సన్ బోత్ సెక్సెస్‌కి. అంటే ఒక వుమెన్ ఉన్నారనుకో తను వుమెన్‌కి అట్రాక్ట్ అవుతారు, మెన్‌కి అట్రాక్ట్ అవుతారు. మెన్ ఉంటే తను కూడా వుమెన్‌కి అట్రాక్ట్ అవుతారు, మెన్‌కి అట్రాక్ట్ అంటే బోత్ సెక్సెస్‌కి కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. బైసెక్షువల్స్ అంటే. ట్రాన్స్‌జెండర్స్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు జనరల్‌గా వాళ్ళ యొక్క జెనిటల్ ఆర్గాన్స్ బట్టి ఏంటంటే డాక్టర్స్ ఏంటంటే జనరల్‌గా డిసైడ్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయనో లేకపోతే అమ్మాయనో జనరల్‌గా మనం డిజిగ్నేషన్ ఇచ్చేస్తాం. బట్ వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క జెనిటల్ ఆర్గాన్స్‌లో మార్పనేది వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ తన అబ్బాయి అని చెప్పేసి తన బర్త్‌లో మనం డిక్లేర్ చేసాం. బట్ తను డెవలప్ అవుతున్న కొద్దీ తనకి ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతాయి. లేకపోతే తన అమ్మాయి అనుకోండి. మనం బై బర్త్ చూడగానే ఏంటంటే తనకి అమ్మాయి అని మనం డిజిగ్నేట్ చేస్తాం. బట్ తను పెరుగుతున్న కొద్దీ తనకి మేల్ జెనిటల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళని మనం జనరల్‌గా ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే. క్వీర్ ఆర్ నథింగ్ బట్ అంటే ఈ మొత్తం గ్రూప్‌ని జనరల్‌గా మనం క్వీర్ అని చెప్పేసి అంటాం. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇంటర్సెక్స్ అంటే అసలు బై బర్త్ వాళ్ళని చూసి వాళ్ళు మేలా, ఫీమేలా అనేది మనం కన్ఫర్మ్ చెయ్యలేమసలు. వాళ్ళని ఇంటర్సెక్స్ అని చెప్పేసి అంటాం. అంటే వాళ్ళు మేలా, ఫీమేలా కూడా మనం కన్ఫర్మ్ చేయలేని పరిస్థితిలో ఉంటారనమాట. ఓకే. వాళ్ళని ఇంటర్సెక్స్ అంటారు. ఎసెక్షువల్ అంటే వాళ్ళు అసలు మెన్‌కి అట్రాక్ట్ అవ్వరు, వుమెన్‌కి కూడా అట్రాక్ట్ అవ్వరు. ఓకే. చాలా న్యూట్రల్‌గా ఉంటారు. దే డోంట్ హావ్ ఎనీ సెక్షువల్ ఓరియంటేషన్. అలాంటి వాళ్ళని ఎసెక్షువల్ అని చెప్పేసి అంటారు. సో, వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు ఎవరిని ఇంక్లూడ్ చేశారు అంట? ఓకే. కమిషనింగ్ కపుల్ అంటే లీగల్‌గా మ్యారీడ్ అయిన కపుల్ అండ్ మోర్ ఓవర్ ఒక సింగిల్ వుమెన్ అంటే ఆ వుమెన్ మ్యారేజ్ చేసుకోలేదు. బట్ షీ ఈస్ హావింగ్ రైట్ టు హావ్ చిల్డ్రన్ త్రూ దిస్ యాక్ట్. అంటే ఒకవేళ ఈ బిల్ యాక్ట్ అయితే ఈ యాక్ట్ ద్వారాగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోయినా సో ఈ ఐవీఎఫ్ టెక్నాలజీని యూజ్ చేసి తను పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళ యొక్క పిల్లలని చెప్పేసి డిక్లేర్ చేయొచ్చు. ఓకే. సింగిల్ వుమెన్‌కి ఆ రైట్ ఇచ్చారు. లీగల్లీ మ్యారీడ్‌కి ఆ రైట్ ఇచ్చారు. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ వీళ్ళిద్దరికీ మాత్రమే అప్లికేబుల్. రిమైనింగ్ ఎవరు కూడా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే వాళ్ళు చిల్డ్రన్‌ని పొందలేరు అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇప్పుడు క్వెషన్ అదే. యూ షుడ్ హావ్ టు చాలా ప్రోగ్రెసివ్ సొసైటీ అయింది. ఓకే. మైండ్‌సెట్ అనేది మారాలి. వై యూ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ దీస్
మెంబర్స్ వీళ్ళు కూడా సొసైటీలో మెంబర్స్ కదా. సో ఈ లెస్బియన్స్ ఇప్పుడు చాలా మంది ఈ లెస్బియన్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. గే మ్యారేజెస్ జరుగుతున్నాయి. చాలా న్యూస్ పేపర్స్ లో కూడా మనం చూస్తున్నాం. అవునా కదా? లెస్బియన్ మ్యారేజెస్, గే మ్యారేజెస్. ఓకే. సొసైటీ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. నౌ వీఆర్ డెవలపింగ్ అంటే మనం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఏంటంటే మనం సొసైటీలో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి వీళ్ళకి లాలో ఇంక్లూడ్ చేయనప్పుడు వీళ్ళు ఎలాగ పిల్లల్ని వాళ్ళ యొక్క జనరేషన్ ఓకే. పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఓకే. వీళ్ళకి కూడా పిల్లలు ఉండాలని చెప్పేసి ఉంటుంది కదా! ఈ ఫైనల్‌గా వీళ్ళకి ఆప్షన్ ఏంటమ్మా? ఈ ఐవీఎఫ్ ప్రాసెసే వీళ్ళకి ఆప్షన్. అవునా కదా! సో, ఈ లెస్బియన్ గాని, గే గాని, వీళ్ళు ఏం చేస్తారు జనరల్‌గా ఈ ఎల్‌జీబీటీక్యూఐఏ వీళ్ళు ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే స్పెర్మ్ డొనేట్ చేసే వాళ్ళని, oocyte డొనేట్ చేసే వాళ్ళని తీసుకొని జనరల్‌గా సరోగసీ మదర్స్‌ని ఏంటంటే వీళ్ళు అడాప్ట్ చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని వీళ్ళు చూసుకుంటారు. అవునా కదా! సో, కంప్లీట్‌గా వీళ్ళని అబాండన్ చేసేసారు. ఓకే. కంప్లీట్‌గా బయటికి తీసేసారు. తీసేసినప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే మేజర్ కాంట్రోవర్సీ. ఓకే. సో, ఇది క్వెషన్ చిదంబరం గారు రైజ్ చేసినప్పటికి కూడా అపోజిషన్ లీడర్ స్టిల్ ఏంటంటే లోక్‌సభలో అది పాస్ అయిపోయింది. వి హావ్ టు సీ ఇంకా లోక్‌సభలో పాస్ అయిపోతే ఆబ్వియస్‌గా రాజ్యసభలో కూడా పాస్ అయిపోతుంది. ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏంటంటే ఈ బిల్ యొక్క మేజర్ నెగెటివ్ ఇంపాక్ట్ ఎల్‌జీబీటీక్యూఐఏ వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. మోరోవర్ ఇక్కడ చూడండి సింగిల్ మెన్‌ని కూడా ఇంక్లూడ్ చేయలేదు. అంటే పెళ్లి కాని అమ్మాయి ఈ ప్రాసెస్ ద్వారా పిల్లల్ని పొందొచ్చు. పెళ్లి కాని అబ్బాయి ఓకే. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అబ్బాయికి. నాకు సింగిల్‌గా ఉండిపోతాను కానీ నాకు పిల్లలు కావాలని చెప్పేసి ఈ ప్రాసెస్ ద్వారా తను పిల్లలు పొందలేడు. ఓకే. సింగిల్‌గా ఉన్న మెన్ పొందలేడు. అండ్ మోరోవర్ ఈ ఎల్‌జీబీటీక్యూఐఏ పీపుల్ కూడా మెంబర్స్ కూడా పొందలేరు. ఓకే. సింగిల్‌గా ఉన్న వుమెన్ మాత్రం పొందొచ్చు. ఓకే. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కూడా పొందలేరు. ఓకే. మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళు కలిసే ఉంటారు. అవునా కదా! ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది లివ్ ఇన్ రిలేషన్. వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే పిల్లల్ని పొందలేరు. సో, క్లియర్‌గా ఓన్లీ లీగల్లీ మ్యారీడ్ పీపుల్‌కి మాత్రమే ఈ బిల్ అనేది ప్రొవిజన్స్ ఇచ్చింది. ఓకే. అండ్ మోరోవర్ సింగిల్ వుమెన్‌కి. సింగిల్ మెన్‌కి ఇవ్వలేదు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ పీపుల్‌కి ఇవ్వలేదు. ఎల్‌జీబీటీక్యూఐ పీపుల్‌కి ఇవ్వలేదు. సో, వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఈవెన్ ద ఆహ్, క్రిటిక్స్ కూడా దీన్ని ఈ క్వెషన్ రైజ్ చేశారు. వి హావ్ టు కన్సిడర్ అని చెప్పేసి అన్నారు. ఆహ్, వీళ్ళేం మాట్లాడుతున్నారంటే మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఓకే. మన యొక్క ఇండియన్ సొసైటీ ఈవెన్ దో అంత డెవలప్డ్‌గా కనిపిస్తున్నా వీళ్ళకి ఇలా ఈ ప్రాసెస్ ద్వారా వీళ్ళకి పిల్లల్ని పొందవచ్చు అని మనం రైట్ అనేది ఇచ్చేస్తే వీళ్ళు ఖచ్చితంగా దీన్ని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని పొందుతారు. బట్ ఈ ప్రాసెస్‌లో ఆ పిల్లలు సొసైటల్‌గా చాలా అబ్యూస్‌కి గురవుతారు. ఓకే. చాలా మెంటల్లీ కూడా వాళ్ళు చాలా ఇన్‌స్టేబుల్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో చాలా అబ్యూస్‌కి గురవుతారు. ఓకే. మేము ఆ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసి మేము వీళ్ళకి ఈ రైట్ అనేది ఇవ్వలేదని చెప్పారు. ఓకే. అంతే కదమ్మా! ఒక లీగల్లీ మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ మెంబర్ ఫ్యూచర్‌లో సొసైటీ ప్రోగ్రెస్ అవుతుంది కదా! దే విల్ యాక్చువల్లీ యాక్సెప్ట్ అని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్, క్రిటిక్స్ అన్నప్పటికి కూడా నో. ఓన్లీ లీగల్‌గా మ్యారీడ్ అయిన ఒక మేల్ అండ్ ఫీమేల్‌కి పుట్టిన పిల్లల్ని యాక్సెప్ట్ చేసే సొసైటీ యాక్సెప్ట్ చేయగలదేమో గానీ ఇప్పుడు ఈ ఎల్‌జీబీటీక్యూఐఏ లైక్ లెస్బియన్స్ గాని, గేస్ గాని, బైసెక్షువల్, ట్రాన్స్‌జెండర్ వీళ్ళకి ఇలా ఈ ప్రాసెస్ ద్వారా పుట్టే పిల్లలు ఏంటంటే అంత హెల్తీ అట్మాస్ఫియర్‌లో పెరగలేరు. ఓకే. సొసైటీ దానికి యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా సొసైటల్ అబ్యూజెస్‌కి గురవుతారు. ఓకే. సో, అలాంటి అట్మాస్ఫియర్ మేము ఆ రైట్ ఇచ్చి వాళ్ళని ప్రాబ్లమ్స్‌లోకి తొయ్యలేము అని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పడం అయితే జరిగిందమ్మా. ఓకే. సో, ఇక్కడ ఎక్స్‌పర్ట్స్ చెప్పే విధానం బావుంది. లైక్ క్రిటిక్స్ అండ్ వీళ్ళు ఏంటంటే ఒక విధంగా అంటే ఇప్ ఇప్ ఫ్యూచర్‌లో చూడాలి. ఓకే. సో, ప్రెజెంట్ సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేయరంటున్నారు. సో, ఖచ్చితంగా అమెండ్మెంట్స్ చేసి ఫ్యూచర్‌లో దాన్ని యాడ్ చేసే స్కోప్ ఉండొచ్చు. ఓకే. ప్రెజెంట్ సొసైటీ ఏంటంటే ఫ్యూచర్‌గా ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఇంకా ఎక్కువగా ఈ సొసైటీ ఏంటంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ అనేది ఇంకా ప్రోగ్రెసివ్ అవుతది. ప్రోగ్రెస్ అయినప్పుడు ఫ్యూచర్‌లో మేబీ అమెండ్మెంట్స్ చేసి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. ఒకసారి ఒక పాయింట్ రైజ్ అయిందంటే ఆటోమేటిక్‌గా అమెండ్మెంట్స్ ద్వారా యాక్ట్స్ ఏంటంటే ఇంక్లూడ్ అనేది చేస్తారు. సో, ప్రెజెంట్ తీసుకొచ్చే టైంలో అయితే వీళ్ళని ఇంక్లూడ్ అయితే చెయ్యలేదు. ఓకే. అండ్ ఇంకొకటి కూడా అడిగారు చిదంబరం గారు. నో ప్రొవిజన్స్ ఫర్ పూర్ కమిషనింగ్ కపుల్. ఓకే. ఈ టెక్నాలజీ ప్రాసెస్ అంతా చేయాలి. వాళ్ళకి డబ్బులివ్వాలి. ప్రాసెస్ చేయాలంటే ఎంత అమౌంట్ ఖర్చవుతుందమ్మా? పిల్లలు పుట్టకపోవడం అనేది రిచ్ పీపుల్‌కేనా? పూర్ పీపుల్ కూడా జరుగుతారు కదా! పూర్ పీపుల్ ఈ ప్రాసెస్ అంతా చేసి ఇంత అమౌంట్ పే చేసి వాళ్ళు కనగలరా? లేరు. అవునా? కాదా? సో, ఓన్లీ రిచ్ పీపుల్ అయితే వాళ్ళు దాన్ని స్పెండ్ చేయగలరు. పూర్ పీపుల్ స్పెండ్ చేయలేదు కదా! సో, పూర్ పీపుల్‌లో కూడా మెన్ అండ్ వుమెన్
పిల్లలు ఉండని చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! సో, గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఏవైనా ప్రొవిజన్స్ తీసుకురావాలి అని చెప్పేసి కోరడం జరిగింది. బట్ దానికి కూడా ఎటువంటి ప్రొవిజన్స్ అయితే ఇవ్వలేదు. ఓకే. సో, ప్రెజెంట్ దీని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటంటే వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. అండ్ పూర్ కమిషనింగ్ పీపుల్‌కి ఏంటంటే ఎటువంటి ప్రొవిజన్స్ కూడా లే డౌన్ అనేది చెయ్యలేదు. ఓకే. సో, దట్స్ ఆల్ అబౌట్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ దానికి సంబంధించిన బిల్ అమ్మ. సో, కాంప్రిహెన్సివ్ గా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఐ థింక్ సో యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ బిల్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. డాక్టర్. ఓకే. సో, ఒమిక్రాన్ వేరియంట్ చాలా భయపడుతున్న వేరియంట్. ఓకే. సో, ప్రెజెంట్ ఇండియాలో ఏంటంటే పర్టిక్యులర్లీ కర్ణాటక స్టేట్‌లో ఏంటంటే 2 మెంబర్స్‌కి ఏంటంటే ఈ ఒమిక్రాన్ అనేది రావటం జరిగింది అని చెప్పేసి రిపోర్ట్స్ పబ్లిష్ చేశారు. ఓకే. సో, 66 ఇయర్ ఓల్డ్ సౌత్ ఆఫ్రికన్ నేషనల్ అండ్ 46 ఇయర్ ఓల్డ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయిన సో, ఇది ఓకే. 66 year old South African national and the second 46 year old anesthetist ఫ్రమ్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ బెంగుళూరు. వీళ్ళిద్దరికి రావడం అయితే జరిగిందని చెప్పారు. ఎవరు కన్క్లూడ్ చేశారమ్మా ఇది ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్పేసి? సో, కన్ఫర్మ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ సార్స్ కోవిడ్-2 జీనోమిక్స్ కాన్సోర్టియం. సో, సింపుల్ గా ఏంటంటే INSS-CoG అని పిలుస్తారు. వీళ్ళే కదా వీళ్ళేంటంటే ఆ యొక్క సో, ఏదైనా వేరియంట్ వచ్చిందని తెలియదు. సో, వాళ్ళకేంటంటే అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని, ఓకే, కోవిడ్ వస్తే దాన్ని కలెక్ట్ చేసుకొని ఏంటంటే వాళ్ళు అనాలిసిస్ చేసి, ఓకే, రీసెర్చ్ చేసి అది కొత్త వేరియంట్ ఏమైనా ఫార్మ్ అయిందని చెప్పేసి చెక్ చేస్తారు. ఫైనల్ గా వీళ్ళేంటంటే ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఇండియాలో కూడా ఎంటర్ అయిందని ఫైనల్ గా వీళ్ళు చెప్పడం జరిగింది. దట్ టూ ఇన్ కర్ణాటక 2 మెంబర్స్‌కి వచ్చిందని రిపోర్ట్స్ చెప్పారు. ఓకే. సో, సీ హియర్. ఒకసారి దీని బ్యాక్‌గ్రౌండ్ చూద్దామమ్మా. ఓకే, రోజు న్యూస్ లో వస్తుంది ఒమిక్రాన్ వేరియంట్ గురించి. ఓకే, ఒకసారి దీని గురించి ఎంటైర్ బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం. ఓకే, సీ హియర్. ఒమిక్రాన్. సో, ప్రెజెంట్ వస్తున్న న్యూ వేరియంట్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను దీన్ని B11529 వేరియంట్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది ఫస్ట్ ఎక్కడొచ్చిందమ్మా? ఆఫ్రికన్ కంట్రీలో ఏంటంటే దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆఫ్రికన్ కంట్రీలో ఏది? అందులోని బొత్స్వానాలో ఏంటంటే ఎప్పుడు 24th నవంబర్ దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, అయితే 26th వీళ్ళు ఎప్పుడైతే కొత్త వేరియంట్ వచ్చింది ఏంటంటే ఈ బొత్స్వానా కంట్రీ వాళ్ళు ఏంటంటే హూకి ఇన్ఫార్మ్ చేశారు. సో, మాకు ఇదేదో కొత్త వేరియంట్ వచ్చింది, ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి అంటే 26th నవంబర్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏంటి మేడం, ఇప్పుడు మీరు న్యూస్ లో కూడా చాలా ఎక్కువగా చూస్తారు వేరియంట్ ఆఫ్ కన్సర్న్. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటి? సి హియర్, మనకి కోవిడ్ వచ్చిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ కోవిడ్ వైరస్, ఓకే, ఆ వైరస్ ని మనకి 2 టైప్స్ గా డివైడ్ చేశారు. అందులో చాలా వేరియంట్స్ వస్తాయి. ఆ టోటల్ గా వచ్చిన అన్ని వేరియంట్స్ ని బ్రాడ్ లెవెల్ గా 2 వేరియంట్స్ గా, ఓకే, 2 టైప్స్ కింద కేటగరైజ్ చేయడం జరిగింది. ఒకటి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంకొకటి వేరియంట్ ఆఫ్ కన్సర్న్. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనేది చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేది క్రియేట్ చేస్తుందంట. ఓకే, చాలా హజార్డస్. ఓకే, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మైల్డ్ రియాక్షన్స్ వస్తుంది. బట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనేది చాలా హజార్డస్ అండ్ చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ అనేది క్రియేట్ చేస్తుంది. మోర్ థ్రెట్స్ అనేది క్రియేట్ చేసేవి ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. ఓకే, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే లంబాడా, అండ్ అదేంటంటే ఫస్ట్ పెరు కంట్రీలో వచ్చిందమ్మా డిసెంబర్ 2020. తర్వాత మ్యూ, అది కొలంబియాలో వచ్చింది జాన్ 2021. ఓన్లీ వేరియస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 2 మాత్రమే ప్రెసెంట్ ఐడెంటిఫై అయ్యాయి ఇప్పుడు వరకు. ఓకే, సో చాలా మ్యూటేషన్స్ అనేవి చెందుతాయి కదా. వైరస్ అంటేనే జనరల్ గా అది దాని యొక్క ఫామ్ మార్చేసుకుంటుంది. మ్యూటేషన్స్ అంటే ఏంటమ్మా? దాని యొక్క ఓరియంటేషన్ మార్చేసుకుంటుంది. స్ట్రక్చరల్ ఓరియంటేషన్ అనేది మార్చేసుకుంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, స్ట్రక్చరల్ ఓరియంటేషన్ అనేది మార్చేసుకుంటుంది. ఓకే, సో దాని వల్ల ఏంటంటే మనం దాన్ని కంబాట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఓకే, దాని యొక్క స్ట్రక్చర్ నార్మల్ గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇలా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? దీన్ని బ్లాక్ చేయడం, ఇలా ఒక మెడిసిన్ ఇచ్చి దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అది ఏం చేస్తుంది? ఓకే, ఈ మెడిసిన్ ఇలా వస్తే నాకు నేను ఓకే నాకు ప్రాబ్లం అవుతుందని ఏంటి అలా ఉన్న ఓరియంటేషన్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది? ఇలాగొచ్చి
ఇలా కన్వర్ట్ అయిపో మళ్ళీ ఓరియంటేషన్ కి తగ్గట్టు ఏంటంటే మనం మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి మెడిసిన్. అంటే ఎప్పటికప్పుడు మన యొక్క మెడిసిన్స్ అనేవి ఓకే. వాక్సిన్స్ అనేవి అప్‌డేట్ చేసుకుంటూ ఇవ్వాలి. అది దీనికే కాదు వైరస్ ఏదైనా మ్యూటేషన్స్ చెందుతాయి. వారి యొక్క స్ట్రక్చరల్ ఓరియంటేషన్స్ అనేవి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ ఫ్లూ తీసుకున్నారనుకోండి. వింటర్ సీజన్‌లో వచ్చే, రైనీ సీజన్‌లో వచ్చే సీజనల్ ఫ్లూ. అది దేని వల్ల వస్తుందమ్మా? ఇన్‌ఫ్లుయెన్జా ఏ వైరస్ వల్ల వస్తుంది. అవునా కదా? అది కూడా మ్యూటేషన్స్ చెందుతుంది. ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేని విషయం ఏంటంటే అంత ఫోకస్ చేయరు గానీ ప్రతి వైరస్ కూడా స్ట్రక్చరల్‌గా ఓరియంటేషన్ మార్చేసుకుంటుంది. మ్యూటేషన్స్ అనేది చెందుతుంది. ఓకే. మనకి తెలియలేని విషయం ఏంటంటే ఈవెన్ రెగ్యులర్‌గా వచ్చే సీజన్ ఫ్లూ ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాటికి వాక్సిన్స్ ఇస్తామా? ఆ వాక్సిన్స్‌ని కూడా అప్‌డేట్ చేస్తారండి. ఎందుకంటే ఈ 2020లో వచ్చిన సీజనల్ ఫ్లూకి, 2021లో వచ్చిన సీజనల్ ఫ్లూకి లో ఈ ఈ రెండిటికి కాజ్ అయ్యే ఇన్‌ఫ్లుయెన్జా ఏ వైరస్ ఉంటుంది కదా! దీనిలో లైక్ స్ట్రక్చరల్ ఓరియంటేషన్ మారిపోతుందంట. ఓకే. దీనికిచ్చిన వాక్సిన్ ఒకలా ఉండదంట. అప్‌డేట్ చేస్తూ ఉంటారంట. ఓకే. రిపోర్ట్స్ రీసెంట్‌గా చెప్తున్నాయి. ఓకే. ఈవెన్ సీజనల్ ఫ్లూకి కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాక్సిన్స్ అప్‌డేట్ చేస్తూ ఉంటారు. వాటి యొక్క మ్యూటేషన్స్‌ని కన్సిడర్ చేస్తూ. ఓకే. సేమ్ కరోనా వైరస్. ఈ వైరస్ కూడా ఎవ్రీ ఇయర్ మ్యూటేషన్స్ వస్తాయి. నాట్ ఓన్లీ ఎవ్రీ ఇయర్ రిపీటెడ్‌గా మ్యూటేషన్స్ వస్తాయి కాబట్టి దానికి తగ్గ మనం వాక్సిన్స్‌ని ఏంటంటే అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి. వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంత ప్రాబ్లమాటిక్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే. అందుకే చూసారా? ఇవి అంత ప్రాబ్లమ్ కాదు. బట్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అనేవి చాలా ప్రాబ్లమ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ చేస్తాయి. అందుకే మనకి ఎక్కువ నేమ్స్ ఇవి బయటకి కూడా తెలుస్తాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇండియాని వణికించిన వేరియంట్. ఓకే. అండ్ మోరోవర్ ఇప్పుడు ఉన్న 82 ఆల్ ఓవర్ వరల్డ్‌లో 80% 90% ఉన్న కోవిడ్ కేసెస్ అన్నీ కూడా డెల్టా వేరియంట్‌కి సంబంధించిన కేసెసేనమ్మా. ఓకే. చాలా హజార్డస్ ఇష్యూస్‌ని క్రియేట్ చేసే వేరియంట్. ఫస్ట్ వచ్చింది ఆల్ఫా వేరియంట్ ఇందులో. ఓకే. అది ఎక్కడొచ్చిందమ్మా? యూకేలో వచ్చింది. సెప్టెంబర్ 2020లో. తర్వాత బీటా సౌత్ ఆఫ్రికాలోనే వచ్చింది. మే 2020లో. తర్వాత వచ్చింది గామా బ్రెజిల్‌లో వచ్చింది నవంబర్ 2020. తర్వాత డెల్టా. ఇదే మనకి పెద్ద ప్రాబ్లమ్ ఇండియా. అక్టోబర్ 20 అందుకే కదా మనకి సెకండ్ వేవ్ మిగతా కంట్రీస్‌తో కంపేర్ చేస్తే ఇండియా చాలా హెవీగా ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. బికాస్ అంత హజార్డస్ వేరియంట్ అయిన డెల్టా ఇండియాలో వచ్చింది. ఓకే. సో మీరిప్పుడు కంపేర్ చేస్తే ఈ ఆల్ఫా, బీటా, గామా, డెల్టాలో చూస్తే ఈ 4 ఇప్పటి వరకు ఎమర్జ్ అయిన ఈ 4 వేరియంట్స్‌లో డెల్టా వేరియంటే చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూస్‌ని క్రియేట్ చేసేసి చాలా హజార్డస్ అండ్ చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్‌ని క్రియేట్ చేసే వేరియంట్ అంట. వెన్ కంపేర్డ్ టు వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌లో ఇప్పటి వరకు మనకి 4 వేరియంట్స్ వచ్చాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఈ 4లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే, ఎక్కువగా సీరియస్‌నెస్‌ని క్రియేట్ చేసే, ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ చేసే వేరియంట్ ఏదైనా ఉందంటే డెల్టా. అది ఎక్కడొచ్చింది మనకి ఇండియాలో వచ్చింది. అందుకే మనకి సెకండ్ వేవ్ అనేది అంత ఇంపాక్ట్ చూపించింది. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన నెక్స్ట్ ఏంటంటే ఒమిక్రాన్. ఓకే. డెల్టా తర్వాత దీనికన్నా డెల్టా కన్నా చాలా హజార్డస్‌గా ఉంటుందని. సో, ఇప్పుడు భయం ఎందుకు అంటే అందుకే. ఓకే. మనకి డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ అని చెప్పేసి మనం అన్నాం ఇండియాలో. ఓకే. ఇదే మనం సేమ్ ఫస్ట్ వేవ్ లాగా చాలా రిపర్కేషన్స్ వచ్చాయి మనకి. ఇంప్లికేషన్స్, లాక్‌డౌన్స్ అవి అంతవరకు ఎళ్ళాం. దీనికన్నా 500% ఎక్కువగా ఉంటుందంట ఈ ఒమిక్రాన్ వేరియంట్. ఇంకా చూడండి ఒకసారి. అందుకే అంత భయపడుతున్నారు అందరూను. ఓకే. అంత హజార్డస్ సిట్యుయేషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, ప్రెజెంట్ అది సౌత్ ఆఫ్రికాలో నవంబర్ 2021 రీసెంట్‌గానే అది నోటైట్ చేసా. 24థ్ నవంబర్. జస్ట్ 24థ్ నవంబర్ నోట్ అప్పుడే ఇప్పుడేంటి ప్రెజెంట్ 3 డిసెంబర్. అప్పుడే చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ కంట్రీస్‌కి అది స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. అన్ని కంట్రీస్ కూడా ఆల్‌మోస్ట్ స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఏ కంట్రీస్‌లో అయినా స్ప్రెడ్ అవ్వలేదంటే స్ప్రెడ్ అవ్వలేదని కాదు. ఇంకా వాళ్ళు రికాగ్నైజ్ చేయలేదు అని మాత్రమే అర్థం. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ కంట్రీస్‌కి ఏంటంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మనం ఇండియాలో ఏంటంటే ఓకే. ఇది మనకి ఆహ్, మంచా చెడా తెలీదు. బట్ ఏంటంటే కర్ణాటకలో ఎర్లీగానే అది ఐడెంటిఫై చేశారు. మంచా చెడని ఎందుకు చెప్పానంటే, త్వరగా ఐడెంటిఫై చేశారు కానీ ప్రికాషనరీ మెజర్స్ త్వరగా తీసుకోవడానికి బావుంటుంది. చెడు ఏంటంటే మన ఇండియాలో కూడా అది ఐడెంటిఫై చేయడం అనేది మనకి అది బ్యాడ్ థింగ్. అవునా కదా? సో, సీ హియర్. అయితే ప్రాబ్లమ్ చూడండి. మనకి డెల్టా వేరియంట్ స్పైక్ ప్రోటీన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆ రోజు నేను చెప్పినప్పుడు కూడా స్పైక్ ప్రోటీన్ గురించి చెప్దాం అనుకున్నానమ్మా. ఆ రోజు టైం సరిపోలేదు. సీ హియర్. స్పైక్ ప్రోటీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్. ఇది కరోనా వైరస్ అనుకుందాం. ఇది ఒక సెల్ అనుకుందాం. కరోనా వైరస్.
ఓకే. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కరోనా వైరస్ సెల్ అనుకుంటే, నేను నార్మల్‌గా జనరల్‌గా అందరికి అర్థమయ్యేలా నార్మల్ లాంగ్వేజ్‌లో చెప్తున్నానమ్మా. ఓకే. ఇది హ్యూమన్ సెల్ అనుకుందాం. ఓకే. సో ఎప్పుడవుతుందమ్మా? ఎప్పుడు ఇన్ఫెక్షన్ వస్తది? ఈ సెల్ ఎళ్లి ఈ సెల్‌తో అటాచ్ అయినప్పుడు మాత్రమే మనకి ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. కంప్లీట్‌గా ఇది ఇండల్జ్ అయిపోయి దీంట్లో సబ్మెర్జ్ అయిపోతుంది. అప్పుడే మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే. సో అలా ఇన్ఫెక్షన్ అవ్వాలి, ఇలా మెర్జ్ అవ్వాలి అంటే ఏంటంటే దీనికి ప్రోటీన్స్ ఉంటాయి పైన. ఓకే. వాటినే మనం స్పైక్ ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఇదిగో ఇలా ఉంటాయి స్పైక్ ప్రోటీన్స్. ఇలా స్పైక్ ప్రోటీన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. ఇవెళ్లి ఏం చేస్తే సేమ్ మనకి కూడా ఏంటంటే రిసెప్టర్ ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే. మన సెల్ మీద ఏంటంటే రిసెప్టర్ ప్రోటీన్స్ ఉంటాయి. సీ హియర్. ఇప్పుడు ఏంటుంటే ఈ కాన్ఫిగరేషన్‌కి తగ్గట్టు ఏంటంటే ఇవి కాన్ఫిగరేషన్స్ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకున్నా. ఇది కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్. ఓకే. సో ఇది హ్యూమన్ సెల్ యొక్క ప్రోటీన్స్. చూడండి కరెక్ట్‌గా మెర్జ్ అవ్వగలిగే, ఓకే, కోయిన్సైడ్ అవ్వగలిగే కాన్ఫిగరేషన్ సెట్ చేసుకుంది. ఇలా కాన్ఫిగరేషన్ సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే సో కంప్లీట్‌గా ఒకదానితో ఒకటి మెర్జ్ అయిపోయి కంప్లీట్‌గా ఇది మెర్జ్ అయిపోయిందనుకోండి కంప్లీట్‌గాన. ఓకే. ఇది మొత్తం సబ్‌మెర్జ్ అయిపోయి ఒకదానితో ఒకటి ఎంబెడ్ అయిపోయి మెర్జ్ అయిపోతుంది. ఓకే. సో అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇలా కాన్ఫిగరేషన్ మేడం మీరెలా చెప్పేయగలరు? సేమ్ కాన్ఫిగరేషన్ సెల్‌కి ఇలా ఉందని చెప్పారు కదా! ఇలా ఉంటేనే వస్తదా అని చెప్పేసంటే ఇలా ఉండకపోవచ్చు. చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడేంటి అందుకన్నాను 32 మ్యూటేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కరోనా వైరస్‌కేంటి ఇలా వచ్చిందనుకుందాం కాన్ఫిగరేషన్. ఓకే. ఇలా వచ్చింది కాన్ఫిగరేషన్. మనకి హ్యూమన్ సెల్ ఇలా ఉందనుకుందాం. ఇలా ఉంటే, ఇలా ఉండేలాగా దీని కాన్ఫిగరేషన్ సెట్ చేసుకుంటది. లేదు మన హ్యూమన్ సెల్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది. ఓకే. హ్యూమన్ సెల్‌కి పైన రిసెప్టర్. దీనికి తగ్గట్టు కూడా ఏంటంటే ఇది ఇలా కాన్ఫిగరేషన్ సెట్ చేసుకుంటుంది. అంటే అలా దాని యొక్క కాన్ఫిగరేషన్ ఈ స్పైక్ ప్రోటీన్ ఓకే. అంటే మన హ్యూమన్ సెల్ మీద రిసెప్టర్ ఏ షేప్‌లో ఉందో కాన్ఫిగరేషన్ దాంతో మెర్జ్ అయ్యే విధంగా దాని యొక్క కాన్ఫిగరేషన్‌ని సెట్ చేసుకోగలదు. అలా ఎన్ని సార్లు సెట్ చేసుకోగలదు? 32 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఇవ్వగలదు మ్యూటేషన్స్. రోజు న్యూస్‌లో నేను అదే చెప్తున్నాను. ఓకే. 32 మ్యూటేషన్స్ ఇవ్వగలదు. 32 మ్యూటేషన్స్ అంటే ఎన్ని షేప్స్ 32 కాన్ఫిగరేషన్స్ అది సెట్ చేయగలదు. అంటే ఏదో ఒక కాన్ఫిగరేషన్ సెట్ అవ్వదమ్మా మన హ్యూమన్ రిసెప్టర్ ప్రోటీన్‌కి అటాచ్ అవ్వటానికి ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఓకే. చూడండి మన డెల్టా వేరియంటే 9 మ్యూటేషన్స్ వస్తది. అంటే దాని యొక్క స్పైక్ ప్రోటీన్ 9 టైమ్స్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ సెట్ చేయగలదు. 9 కాన్ఫిగరేషన్ సెట్ చేయగలిగిన డెల్టా వేరియంటే అంత హజార్డస్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తే ఇది ఏకంగా 32 కాన్ఫిగరేషన్ సెట్ చేయగలదు. అంటే ఒక్క కాన్ఫిగరేషన్ అనేది మ్యాచ్ అవ్వదా మన యొక్క ఇండియన్ హ్యూమన్ యొక్క రిసెప్టర్ సెల్‌కి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. సో ఆల్‌మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అవునా కాదా? సో అది మేజర్ కన్సర్న్ ఇక్కడ. ఎక్కువగా స్పైక్ ప్రోటీన్ ఎక్కువ కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోగలదు ఇక్కడ. ఓకే. అదే ఇందుకే ఇది చాలా వర్రీ కాజ్ అవుతున్నారు. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టుంది నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఆ స్పైక్ ప్రోటీన్ 32 టైమ్స్ మ్యూటేషన్స్ చెందగలదు. స్పైక్ ప్రోటీన్ 32 మ్యూటేషన్స్, ఒమిక్రాన్ ఈ సెల్ మళ్ళీని 50 మ్యూటేషన్స్ చెందగలదంట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఏదైనా ఓకే. వాక్సిన్ ఏసి ఏదైనా డిస్ట్రాయ్ చేయడానికి చెందామనుకోండి. ఓకే. సీ హియర్. ఈ సెల్ ఇలా ఉంది. ఈ సెల్‌కి ఏంటంటే మనం వాక్సిన్ ఇస్తూ ఇందులో ఏంటంటే ఇచ్చామనుకోండి. వాక్సిన్ ఇచ్చి డిస్ట్రాయ్ చేసిందనుకోండి. ఇదేం చేస్తది ఇలా వస్తే ఈ మెడిసిన్ డిస్ట్రాయ్ అయిపోతుందని అది దాని యొక్క షేప్‌ని మార్చుకోగలదు. ఓకే. అలాగా ఒమిక్రాన్ ఆ వైరస్ యొక్క సెల్‌ని 50 టైమ్స్ మార్చుకోగలదు. దాని మీద ఉన్న స్పైక్ ప్రోటీన్స్ ఏంటంటే హ్యూమన్ రిసెప్టర్ సెల్‌తో రిసెప్టర్‌తో అటాచ్ అవ్వడానికి 32 టైమ్స్ కాన్ఫిగరేషన్ సెట్ చేయగలదు. సో ఏదో విధంగా ఖచ్చితంగా అవేంటంటే రిసెప్టర్స్‌కి మెర్జ్ అయ్యి, అటాచ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయడానికి ఫైనల్‌గా అవి ట్రై చేస్తాయి. అవునా కదా? సో ఇంత దారుణంగా మ్యూటేషన్స్ చెందుతాయి కాబట్టి ఇదే మేజర్ కన్సర్న్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఈ మ్యూటేషన్స్ అంటే ఏంటి? స్పైక్ ప్రోటీన్స్ అంటే ఏంటి? ఇప్పుడు వాక్సిన్స్ ఏస్తున్నారు కదా! ఇది ఏం చేస్తది? సీ హియర్. ఇప్పుడు ఇక్కడ ఇలా కదమ్మా ఉంది. సీ హియర్ కలర్ మారుద్దాం. ఓకే. ఇలా కదా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తది? మనం కరెక్ట్‌గా ఈ ప్రాసెస్‌లో కదా! వైరస్ ఉంటే మనదేంటి ఇలా మెర్జ్ అయిపోతుంది. ఇలా ఉంటే మెర్జ్ అయిపోయి ఎంబెడెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? వాక్సిన్ వేస్తున్నారంటే
ఇలా అవ్వకుండా మనకి అడ్డుకట్లాగా ఒకటి రిసెప్టర్ సెల్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఈ 2 మెర్జ్ అవ్వలేవన్నమాట. ఓకే. ఇక్కడేంటి ఒక వాల్ అనేది ఏర్పడిపోతుందన్నమాట. మనం వ్యాక్సిన్ అందుకే యేసుకుంటాం. సో, ఇప్పుడేంటి ఇది అటాచ్ అవ్వలేదు. అటాచ్ అవ్వలేనప్పుడు ఏంటి ఆటోమేటిక్‌గా ఇది కొన్ని డేస్ తర్వాత డిస్ట్రాయ్ అనేది అయిపోతుంది. ఎక్కువ సేపు బతకలేవు కదా ఇవి. డిస్ట్రాయ్ అనేది ఎ అయిపోతాయి. సో, అందుకని చెప్పేసి మనం వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. అందుకే వ్యాక్సిన్ యేయించుకోవాలి. సో, సీ హియర్. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్. సో, ఖచ్చితంగా ఇవి ఇన్ఫెక్షన్ అయితే చాలా సివియర్‌లో కాజ్ చేస్తాయి. ఎందుకంటే మ్యూటేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఇప్పుడు మనకున్న వే ఫార్వర్డ్ ఏంటి? ఓకే. వే ఫార్వర్డ్ ఏమీ లేదు. వ్యాక్సినేషన్. మన యొక్క వ్యాక్సినేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకే. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కంప్లీట్‌గా వేసుకోవాలని ప్రొపగండా చేయాలి. ఓకే. అండ్ మోరోవర్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. ఎంతకాలం లాక్‌డౌన్స్ ఏస్తారమ్మా? ఎంతకాలం ట్రావెల్ బ్యాన్ అనేది చేస్తారు? అవునా కాదా? సో, ఈ వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయాలి. ఓకే. అండ్ దీనికి కావాల్సిన బూస్టర్ డోస్ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఓకే. సో, ఏదైనా మన మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో, సెకండ్ వేవ్‌లో మనం తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అది మనకొక గుణపాఠం అయ్యి, ఈ టైంలో ఓకే. ఒమిక్రాన్ వేరియంట్‌లో మళ్ళీ మనం ఆ రాంగ్ స్టెప్స్ అనేది వెయ్యకూడదు. ఓకే. చాలా హజార్డస్ వేరియంట్ కాబట్టి, దీనికి తగ్గట్టు ఆల్రెడీ మనం సెకండ్ వేవ్‌లో ఏ లెసన్స్ అయితే నేర్చుకున్నామో, ఆ లెసన్స్ ఇంప్లిమెంట్ చేసే టైం అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం యాక్టివ్ రోల్ ప్లే చేసి, సో, ఈ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి బయట ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే ఇది ఇప్పుడుతో ఆగిపోదు. మళ్ళీ వేరియేషన్స్ చాలా మ్యూటేషన్స్ చెందుతది. చాలా కొత్త వేరియంట్స్ ఒస్తాయి. సో, ఈ ఒమిక్రాన్ ఒకవేళ ఏది కాజ్ చేయకపోయినా ఫ్యూచర్‌లో వచ్చే వేరియంట్స్‌కి కూడా మనం ఏంటంటే కాంబాట్ చేయగలగాలి అంటే దానికి తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. మెయిన్‌గా ఏంటంటే హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎందుకంటే ఒక్కసారి వైరస్ అనేది పుట్టింది అంటే అది ఖచ్చితంగా మ్యూటేషన్స్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటూనే ఉంటది. కాన్ఫిగరేషన్స్ మార్చుకుంటూనే ఉంటది. ఎంతకాలం లాక్‌డౌన్స్ ఏస్తాం, ఎంతకాలం బ్యాన్ చేస్తాం. ఓకే. సో, దానికి తగ్గ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవడం, వ్యాక్సినేషన్స్ డెవలప్ చేసుకోవడం, మోరోవర్ ఆ సేఫ్టీ ప్రోటోకాల్స్‌ని మెయింటైన్ చేయమని సో, పీపుల్‌లో అవేర్‌నెస్ క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ గవర్నమెంట్‌కి ఎంతైనా ఉంది. అండ్ పీపుల్ ఆల్సో ఏంటంటే వాళ్ళ యొక్క సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. 2 ఎడిటోరియల్స్ కూడా కాంప్రహెన్సివ్‌గా కవర్ చేశాననుకుంటున్నాను. మేబీ ఇట్ టేక్స్ సమ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఓకే. కాంప్రహెన్సివ్‌గా కవర్ చేస్తే టైమ్ లెంత్ అయిపోతుందమ్మా. ఓకే. హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇట్ టేక్స్ మోర్ టైమ్. సో ఎనీవే, హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.